హాయ్ సార్. హలో. సార్ వీఆర్ సూపర్ ఎగ్జైటెడ్ టు నో అంటే మీ స్టోరీ, మీ లైఫ్ స్టోరీ. అంటే ఆఫ్రికాలో టీచింగ్ అండ్ స్టూడెంట్ లైఫ్లోనే చాలా బిజినెస్ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేశారంట కదా సార్. సో దాని గురించి చెప్పండి. ఓకే, నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ బీబీఎం అని సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా ఆ టైంలో మా ఫ్రెండ్స్ అందరూ ఇంజనీరింగ్ అటువైపు వెళ్తుంటే నేను ఇంజనీరింగ్ నాకు సూటబుల్ కాదేమో అనే ఉద్దేశంతో ఐ సెలెక్టెడ్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. అప్పుడు నేను వైజాగ్లో డిగ్రీ బీబీఎం చేస్తూనే నా ఫ్యూచర్ ప్లాన్ ఎట్లా ఉండాలి, నేను బీబీఎం అయిపోగానే ఏం చేయాలి, నా కెరియర్ ఎట్లా నేను ప్లాన్ చేసుకోవాలి అనేది నేను అప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటుండేవాడిని. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువగా టైంని మ్యాక్సిమం ఎంతవరకు మనం లైఫ్లో వాడుకోవాలో అంతవరకు నేను టైంని వాడుకుంటాను. అది అప్పటి నుంచి అలవాటు చేసుకుంది. ఈరోజు కూడా నేను అంతే, నాకు ఒక పర్టికులర్ టైం అంటూ ఏది పెట్టుకోనండి. ఏదైనా ఒక పని ఉంటే ఆ పని అప్పుడే కంప్లీట్ చేసుకునే విధంగా నేను ఉంటాను. ఆఫ్రికాలో టీచింగ్ అంటే నేను 2014లో ఆఫ్రికా వెళ్ళడం జరిగింది. ఒక 3 సంవత్సరాలు ఆఫ్రికాలో పనిచేశాను. ఈ ఆఫ్రికాలో పనిచేసిన దానికి మనకి వాళ్ళకి ఆఫ్రికాన్ స్టూడెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి వస్తారు. అక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక 2 years 3 years బ్రేక్ చేసి కొంచెం జాబ్ చేసుకొని తర్వాత వాళ్ళు గ్రాడ్యుయేషన్కి వస్తారు. అట్లా వచ్చిన స్టూడెంట్స్కి మీకు తేడా ఏంటంటే మీకు ఎకడమిక్స్ తప్పితే మీకు బయట నాలెడ్జ్ ఉండదు. వాళ్ళకేమన్నా ఎకడమిక్స్ కన్నా కూడా బయట నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా చాలా రియల్ టైం ఎక్స్పీరియన్స్లో అడుగుతారు. వాటిని మనం ఆన్సర్ చేయాలంటే కొంచెం మనకి నాలెడ్జబుల్ డెవలప్ చేసుకోవాలి. రోజు వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్ని మనం అప్డేట్ చేయకపోతే అక్కడ మనం ఎక్కువ కాలం సర్వైవ్ కాలేము. అట్లా నేనేం చేశానంటే గ్రాడ్యుయేట్స్ కంటే కూడా నేను పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి టీచ్ చేయడం జరిగింది అక్కడ 3 ఏళ్లలో. ఈ 3 ఏళ్ళలో పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి టీచ్ చేయడం వల్ల ఏమైందంటే నాకు ఎక్కువ నేను వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను. బికాజ్ అందరూ కూడా జనరల్ మేనేజరు, వైస్ ప్రెసిడెంట్స్ ఆ కంపెనీల నుంచి అట్లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు ఎంబీఏకి. వాళ్ళకి టీచ్ చేయడం వల్ల ఏమైందంటే నాకు కూడా నాలెడ్జ్ బాగా షేర్ అయింది. వాళ్ళ దగ్గరకు నేను నాలెడ్జ్ నేర్చుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ గురించి సార్, అంటే బీటెక్ ఎందుకు చదువుతున్నారంటే ఏదో ఫ్లోలో తీసుకొని రావడమే తప్ప ఏదో క్లారిటీ ఆఫ్ మైండ్ థాట్తో రావడం అలా ఏం జరగలేదు సార్. అంటే ఇప్పుడు క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలని తెలుసు, కానీ ఎలా బిల్డ్ చేసుకోవాలి దాన్ని, అండ్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఫోకస్డ్గా ఎలా ఉండాలి సార్ అసలు? ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీటెక్ స్టూడెంట్స్ని కానీ చూస్తే అది మన ట్రిపుల్ కానివ్వండి, బయట ఏ క్యాంపస్ అయినా తక్కువ మంది వాళ్ళకి ఏం కావాలని చదువుకుంటున్నారు, కానీ ఎక్కువ మంది బయట వాళ్ళ కోసం చదువుతున్నారు. అంటే మేబీ పేరెంట్స్ కానీ, లేకపోతే ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఇంకొక ఉద్దేశంతో జాబ్ వస్తుందని చదువుతున్నారు తప్పితే వాళ్ళ కోసం నేను ఈ కోర్స్ చదవాలి అని చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక 10% 15% ఉంటారు. దానివల్ల ఏమైపోతుందంటే వాళ్ళు ఏది కరెక్ట్గా ఫోకస్ చేయలేకపోతున్నారు. ఎందుకు మనం చదువుతున్నామా అనేది తెలియట్లేదు. తర్వాత చివరి సంవత్సరంలో ఏదైతే మనం బయటకి ఇంటర్న్షిప్ అనో లేకపోతే ప్రాజెక్ట్ అనో వెళ్తున్నామో అప్పుడు వాళ్ళు రియల్ టైంలో మార్కెట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి తేడా తెలుస్తుంది. మనం ఏం తీసుకున్నాము, మనం ఎందుకు చదువుతున్నాము, మనం మార్కెట్కి సరిగా ఉన్నామా లేదా అనేది వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. రియలైజ్ అయిపోయి ఏమైందంటే వాళ్ళు ఫ్యాకల్టీని తిట్టుకోవడమో, లేకపోతే కాలేజీని తిట్టుకోవడమో, ఇన్స్టిట్యూట్ని తిట్టుకోవడమో, వాళ్ళు తీసుకున్న కోర్సుని తిట్టుకోవడమో జరుగుతుంది. కానీ అట్లా కాకుండా నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు ఇంటర్మీడియట్లో అయిపోయిన తర్వాత ఇక్కడ ఎస్పెషల్లీ మన ట్రిపుల్ స్టూడెంట్స్ కానీ బయట ఇంజనీరింగ్ పిల్లలకు కానీ ఇంటర్మీడియట్ అయిపోగానే మీరేం కావాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ అది ఇంజనీరింగ్ చదవాలా, ఎంబీఏ చదవాలా, లేకపోతే డిగ్రీ బీబీఏ చదవాలా, ఫార్మసీ చదవాలి, ఏదైనా కూడా మీ ఓన్గా మీరు ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటారో మీరు లైఫ్లో ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది అది. అంతేగాని ఎవరో చెప్పింది మనం తీసుకున్నట్లయితే దాని మీద మీరు లైఫ్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా తక్కువ రేటే ఉంటుందండి. అందుకని ఇప్పుడు ఇంజనీరింగ్ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మెయిన్ మాకు మీకు తేడా ఏంటంటే ఒక 20 years జనరేషన్ చేంజ్లో ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్, ఈ సోషల్ మీడియా ఒకటి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ వచ్చేసాయి. వీటిని ఎక్కువ వాడటం అలవాటు చేసుకుంటున్నారు పిల్లలు. ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ వీటిలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏం రిజల్ట్ వచ్చిందంటే 0 రిజల్ట్. సో మా అప్పుడు ఏంటంటే ఈ టెక్నాలజీ లేదు కాబట్టి మేము చదువుకోవడం లేకపోతే ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా ఆటలు ఉండేవి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేస్తున్నారో ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు, దానివల్ల బాడీ ఫ్యాట్ అయిపోతుంది, బాడీలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఇవన్నీ అయిపోతున్నాయి, మైండ్ మెచ్యూరిటీ ఉండట్లేదు. మీరు ఎంతవరకు కూడా మొబైల్ వైపు లేకపోతే యూట్యూబ్ వైపు చూస్తున్నారు. కానీ వీటికి కాకుండా మీరు కొంచెం బయటకు వచ్చి ఆలోచించినట్లయితే మీ లైఫ్ కొంచెం బాగుండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మార్కెట్ మీరు అనుకున్నంత ఈజీగా మాత్రం లేదు. మీరు ఏదో మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు బయట ఉన్న ఒక 2-3 సాఫ్ట్వేర్ ఇంజిన్ చూసి 20 లక్షలు సంపాదిస్తున్నారు, 30 లక్షలు సంపాదిస్తున్నారు అనుకుంటున్నారు. కానీ అట్లా ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉంటున్నారు 100 మందిలో, 99 మంది జాబ్ లేకుండానే ఉంటున్నారు. ఎందుకంటే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ వాట్ రిక్వైర్స్ అండ్ వాట్ స్టూడెంట్ ఈజ్ హ్యావింగ్. ఈ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడం అనేది మీలో ఉన్నటువంటి మెయిన్ టార్గెట్. ఇప్పుడు
అది ఎవరైతే ఫుల్ఫిల్ చేసుకొని వెళ్తారో డెఫినెట్గా వాళ్ళకి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. సార్ ఫోకస్డ్గా ఎలా ఉండాలి సార్? ఫోకస్డ్గా ఎలాగ ఉండాలి అంటే ఫస్ట్ మనం లైఫ్ మన కంట్రోల్లో ఉండాలి, మన బాడీ మన మాట వినాలి. ఎందుకంటే ఏదైతే మీరు పని చేస్తున్నారో ఫోకస్డ్గా ఉండాలి అంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వాలి. కాన్ఫిడెన్స్ లేకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మన పెద్ద పిల్లలకు ఉన్నటువంటి పెద్ద బ్యాడ్ హ్యాబిట్, మీకే కాదు మాకు కూడా ఉండేటప్పుడు పోస్ట్పోన్మెంట్ అనేది ఒక అలవాటు ఉంటుంది లైఫ్లో. ఇవాళ ఈ పని చేద్దాం అనుకుంటాం, దాన్ని ఏమనుకుంటామంటే రేపు చేద్దాంలే అనిపిస్తుంది. మళ్ళీ రేపు చేద్దాం అనుకుంది ఎల్లుండి చేద్దాం అనుకో. అందుకని మీరు క్లాస్లో కూడా రాగానే మీకు జనరల్గా ఎగ్జామ్స్ ఇంకొక వారంలో మిడ్ ఎగ్జామ్స్ అనౌన్స్ చేస్తారనగానే ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతారు. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగడం ఎందుకు వచ్చింది అంటే మీరు రెగ్యులర్గా చదవలేదు. సరే అప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు నాకు ఫాలో అప్ అయ్యారా అంటే అవి చేయరు. ఇంకొక 1 వీక్ ఆగి ఏం చేస్తారు, సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతారు. ఈ విధంగా ఏమవుతుందంటే మీ ఫోకస్ మొత్తం కూడా ఒక పర్టికులర్ ఏరియాకి డెవలప్ అవుతుంది. కానీ ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేద్దామంటే మీ యొక్క ఇంటెన్షన్ మొత్తం కూడా మార్క్స్ తెచ్చుకోవడం అనే ఇంటెన్షన్లో ఉన్నారు, కానీ నాలెడ్జ్ గెయిన్ చేద్దామనే ఇంటెన్షన్లో ఎవరు లేరు. బట్ నేను మార్క్స్కి వ్యతిరేకం కాదు, కానీ మార్క్స్ కావాలి, కానీ బట్ నాలెడ్జ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. నేనేమంటే మార్క్స్ అనేది ఒక ఎంట్రీ పాసే మీకు. ఇప్పుడు ఒక తమిళ సినిమాకి ఎవరో టికెట్ పెట్టి తీసుకొని వెళ్ళారనుకోండి, మీరు లోపలికి వెళ్తారు, మీకు తమిళ సినిమా అర్థం కావాలి కదా. అట్లానే మీకు మార్క్స్ అనేది జస్ట్ అన్ ఎంట్రీ పాస్. ఒక టీసీఎస్ కంపెనీ ఒక 90% వచ్చిన వాళ్ళందరినీ ఇంటర్వ్యూకి రమ్మంది అనుకోండి, మీరు కూడా దాంట్లో ఉంటారు, మార్క్స్ వచ్చినాయి కాబట్టి. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత నాలెడ్జ్ ఎంతవరకు మీరు ఎక్స్పెల్ చేస్తారు, వాళ్ళతో ఎంతవరకు ఇంటరాక్ట్ అవుతారు అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ నాలెడ్జ్ ఒకటి గెయిన్ చేయట్లేదు. కాబట్టి దీనికి ఏం కావాలంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి. కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి అంటే పోస్ట్పోన్మెంట్ అనేది ఉండకూడదు. ఇవాళ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో సినిమా చూద్దాం అనుకున్నాము, నేను మీ అందరికీ ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ ఆ సినిమా చూసేయండి. ఇవాళ దాన్ని మీరు ఏం వేస్ట్ అనుకోవద్దు. ఆ విధంగా చేయటం వల్ల ఏముందంటే ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవాళ ఒక సినిమా చూసాము, రేపు ఇంకో సినిమా చూసాము, ఎల్లుండి ఇంకో సినిమా చూసామంటే మీ అంతటా మీరే క్వశ్చన్ చేసుకుంటారు, మనం చదువుకుంటున్నామా సినిమాలు చూడటానికి వచ్చామా అని. ఆటోమేటిక్గా మీ యొక్క అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. సో సినిమాలు చూసే 3 గంటలు మీరు చదువుతానికి శ్రద్ధ పెడతారు. ఎప్పుడైతే ఒక పని ఆ రోజు కంప్లీట్ అయిపోయిందో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయో మీ లైఫ్లో ఎప్పుడు కూడా నో అనే పదం ఉండదు. ఏ పనైనా జనరల్గా మనం ఏం చేస్తామంటే నో అనే పదం చెప్తాను, నాకు రాదు, నాకు తెలియదు అని. ఆ పదం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా డిగ్రీ అయిపోయి దాదాపు 30 ఏళ్ళు అయిపోయింది. ఈ రోజు కూడా నాకు ఎవరికన్నా ఏమన్నా కంప్యూటర్ గురించి లేకపోతే ఏమైనా తెలియకపోతే, నిన్న కూడా నేను మీ సీనియర్ ఒక అతను వస్తే అవుటే బయటికి వెళ్ళిన అతను నేను కూర్చొని చాట్ జీపీటీ గురించి, డీప్సీక్ గురించి చాలాసేపు డిస్కస్ చేశాం. ఎందుకంటే నాకు అది కావాలి, ఐ వాంట్ టు లెర్న్ దట్. అది ఎట్లా వాడుకోవాలి, నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది నా ప్రొఫెషన్కి, లేకపోతే నేను ఏదైనా బయట వర్క్ చేయాలంటే ఉపయోగపడుతుంది అనేదాన్ని నేను నేర్చుకున్నాను. సో అది మీ అందరికీ చెప్పేది ఏంటంటే అది కొంచెం డెవలప్ చేసుకోండి. రెండోది ఏంటంటే ఎక్కువ టైము మీరు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత అట్లీస్ట్ ట్రై టు స్పెండ్ ½ అన్ అవర్ అలోన్. ఒక అరగంట మీరు రోజులో ఇండివిజువల్ ఒక్కళ్ళే ఉంటే అప్పుడు మీకు మీ గురించి ఆలోచించుకునే సమయం దొరుకుతుంది. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్తో గడిపినప్పుడు ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద చాలా ఎక్కువ ఉంటుంది. అంటే అది మీ తప్పని నేను అనగానే స్టూడెంట్ లైఫ్లో జరిగే పొరపాటు. మనం ఎప్పుడైతే ఒక అరగంట మన కోసం స్పేర్ చేస్తామో ఆ టైంలో ఏమవుతుందంటే మనం ఏం చేస్తున్నాము, మనం చేయకూడనివి ఏంటి, చేసినవి ఏంటి అని మనం క్వశ్చన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ రోజు మనం ఏం తప్పులు చేసామో వాటిని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండేయడం అవకాశం ఉంటుంది. కాబట్టి అరగంట కూడా నేను ఖాళీగా ఉండమనేది. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ ఉంది, మనకి ఇంత పెద్ద క్యాంపస్ ఉంది. ఒక్క రౌండ్ క్యాంపస్ చుట్టూతో మీరు ఖాళీగా వితౌట్ ఎనీ మొబైల్ కానీ ఏమి గ్యాడ్జెట్స్ పెట్టుకోకుండా జేబులో చేతులు పెట్టుకొని చక్కగా నడుచుకుంటూ మీలో మీరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోండి. ఈ అరగంట చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు బయట మంచి ఎయిర్ ఉంది కాబట్టి ఆ ఆక్సిజన్ వల్ల మీ బ్రెయిన్ కూడా ఎన్లైట్ అవుతుంది, మీ ఆలోచనలు మారే అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా తప్పులు చేసినట్టయితే వాటిని రికలెక్ట్ చేసుకొని ఆ తప్పులు రేపొద్దున తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది పిల్లలు చేయట్లేదు. బాగా అలసిపోయి ఏదో పని చేసామని అలసిపోయి నిద్రపోవడం తప్పితే మనకేం కావాలి ఏం అవసరం లేదు అనేది మాత్రం పిల్లలకి ఆ డిస్క్రిమినేషన్ లేదు. దానివల్ల పిల్లల యొక్క అటెన్షన్ కానీ వాళ్ళ ఫోకస్ కానీ మొత్తం మారిపోతున్నాయి. సార్ ఇంకోటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సార్. స్టూడెంట్ లైఫ్లో ఖచ్చితంగా ఇది కామన్గా ఉంటుంది. అంటే ఫేక్ వెబ్సైట్స్లో ఇన్వెస్ట్ చేయడం, అంటే ఇంటెన్షన్ ఏంటంటే అంటే బెట్టింగ్స్ పెట్టడం అలాగా. ఆ ఇంటెన్షన్ ఏంటంటే జస్ట్ ఇంట్లో ప్రతిదీ అడగకూడదు, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఏదో ఒక 200-300 వచ్చినా సరిపోతాయి కదా. కానీ అది ఎంతవరకు కరెక్ట్ సార్? దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది యాక్చువల్ కావాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ₹1 సంపాదించడం అలవాటు చేసుకుంటారో మీకు దాంట్లో ఉండేటువంటి కష్టం తెలుస్తుంది. ఎప్పుడైతే కష్టం తెలుస్తుందో స్పెండింగ్ అనేది వైజ్గా జరుగుతుంది. ఇప్పుడు మీ దగ్గర ఒక ₹1000 డబ్బులు ఉన్నాయి అనుకోండి, ₹1000 డబ్బులు ఉంటే 500 పెట్టి కొనేస్తారు. అది ఫాదర్ ఇచ్చిన డబ్బులు కాబట్టి. అదే మీరు సంపాదించుకున్న డబ్బులు అయితే మీరు ₹50 ఖర్చు పెడతారు, ₹450 దాచిపెట్టుకుంటారు.
అది ఎస్పెషల్లీ మీకు రావాలి అంటే ఈ క్యాంపస్ అంటే IIITలో మన రెసిడెన్షియల్ క్యాంపస్ కాదు కాబట్టి ఫార్చునేట్లీ మీకు అవకాశం లేదు. బట్ అట్లా అని మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే మీకు కావాల్సిన అవసరాలన్నీ కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ తీరుస్తుంది. వేరేజ్ ఇప్పుడు బయట ప్రైవేట్ కాలేజెస్లో మీ ఫ్రెండ్స్ని కానీ మీరు ఎంక్వైరీ చేసినట్లయితే చాలామంది ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్నారు బీటెక్లో డిగ్రీలు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో వాళ్ళు 4 hours కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. వారానికి ఒక 4 నెలకు ఒక 4 రోజుకు 4 గంటల లెక్కన ఒక 1 రోజులు పనిచేస్తే వాళ్ళకు ఒక 8,000 పే చేస్తారు. ఆ 8,000 పే చేయడం వల్ల ఏముందంటే వాళ్ళ అవసరాలకు 4,000 వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు, మిగతా 4,000 5,000 వాళ్ళు దాచిపెట్టుకొని వాళ్ళ భవిష్యత్తు అవసరాల కోసం దాచిపెట్టుకుంటున్నారు. బట్ ఆ విధంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అవసరమే, కానీ బట్ మీకు ఇక్కడ ఆ అవసరం అనేది లేకుండా మీ అవసరాలన్నీ కూడా గవర్నమెంట్ తీరుస్తుంది. కాబట్టి మీ లెవెల్లో ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఆలోచించకుండా ఈ గవర్నమెంట్ ఇచ్చిన వసతులన్నీ మేము ఎట్లా వాడుకొని ఎంత బాగా మనం ఎన్లైట్ అవ్వగలము, మన లైఫ్లో ఎంతవరకు మనం రీచ్ కాగలము అనేది కానీ మీరు చూసినట్లయితే అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎవరికంటే బయట ఉండే వాళ్ళకి. అట్లా అని కొంతమంది ఏం చేస్తారంటే మనీకి ఎప్పుడైతే అలవాటు పడిపోతారో వాళ్ళకి చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ లైక్ దట్. అట్లా కూడా ఒక అవకాశం ఉంది. కాబట్టి మీకు ఆ 2 అవకాశం లేకుండా మీరు చక్కగా ఇక్కడ ఉన్నటువంటి వసతులన్నీ వాడుకొని ఈ వసతులను మీరు చక్కగా వినియోగించుకొని మీరు కానీ బాగా చదువుకున్నట్లయితే మీకు డెఫినెట్గా మంచిగా పైకి ఎదగడానికి అవకాశం ఉందండి. ఓకే సార్, ఇంకా కొన్ని ఫేక్ వెబ్సైట్స్ ఎలా ఉన్నాయంటే మేము ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఒక GRE అని ఒకటి వచ్చింది సార్. అదేంటంటే ఫస్ట్ 600 ఇన్వెస్ట్ చేయాలి, అది ఎలా ఉంటుందంటే 1200 వస్తుంది. ఎలా అంటే 30 రూపీస్ ఇంటూ 40 days. అలా 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 ఏంటంటే అందరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసేది సార్. ఫస్ట్ 600తో స్టార్ట్ చేసి 4,000 అలా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో లాస్ట్కి ఏం చేసిందంటే లాస్ట్ 10 days అలా ఉండగా వాళ్ళు ఆఫర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆఫర్స్ ఇవ్వడం వల్ల అందరు చాలా ఇన్వెస్ట్ చేశారు. సో అప్పుడు ఎత్తేసారు సార్. సో ఇలాంటి ఫేక్ వెబ్సైట్స్ మీద అవేర్నెస్ ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఏదైనా ఈ ఫైనాన్స్ అనేది మనం ఎంత హార్డ్గా సంపాదిస్తామో ఇన్వెస్ట్మెంట్ కూడా అంత హార్డ్గా చేయాలి. అంటే డోంట్ గో ఫర్ సచ్ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్. ఎందుకంటే ఇప్పుడు అందరూ రూపాయి ఇస్తున్నప్పుడు ఎవడో ఒకటి 10 రూపాయలు ఇస్తున్నాడు అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి, ఇది ఎంతవరకు నిజము అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీన్స్ ప్యాంట్ మనకి మార్కెట్లో 600 రూపాయలు ఉందనుకోండి, ఎవడైనా ఒక 60 రూపాయలకి జీన్స్ ప్యాంట్ అమ్ముతున్నాను నేను అంటే రోడ్ సైడ్ అయినా ఒక షాపింగ్ మాల్లో అయినా బై ఎనీ మీన్స్ ఒక ఫెస్టివల్ కావచ్చు ఏ డిస్కౌంట్ అయినా పెట్టి 60 రూపాయలకి అమ్ముతున్నాడంటే దీన్ని డ్యూరబిలిటీ ఎంతవరకు ఉంటుంది, ఇది ఎంతవరకు మనకి వ్యాలిడిటీ ఉంటుంది అనేది క్వశ్చన్ చేసుకోవాల్సిన మినిమం బాధ్యత మన మీద ఉంటుంది. ఎందుకంటే మనకి ఎప్పుడైతే డబ్బులు అవసరం అని ఒక ఆలోచిస్తుంటామో, డబ్బు కావాలి ప్రతి ఒక్కడికి, మన అవసరాన్ని కొంతమంది క్యాష్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో కూడా మనకి చాలామంది మనీ లెండర్స్ ఉంటారు, అప్పు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఏంటి 10 రూపాయల వడ్డీ కూడా తీసుకుందాం అనుకుంటారు. 10 రూపాయల వడ్డీ తీసుకుందామనే ఉద్దేశం ఉంది, కానీ తిరిగి వాడు ఇస్తాడా లేదా అనేది వాడు గ్యారంటీ లేదు. దానివల్ల ఏమైపోతుంది, మీకు వడ్డీ రాకపోగా మీ అసలు కూడా నష్టపోతున్నారు. మీకు నేను చెప్పేది ఏంటంటే సిన్సియర్ అడ్వైస్, అది ఎంతవరకు మనకు వైబుల్. సపోజ్ ఇప్పుడు మార్కెట్ మొత్తం ₹10 వడ్డీ లేకపోతే 6%, 9% ఉంది. మీరు ఎవడో ఒక 24%, 30% ఇస్తున్నాడంటే వాడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, అసలు వాడి క్రెడిబిలిటీ ఏంది, వాడు మార్కెట్లో ఎన్నాళ్ళ మించి ఉన్నాడు, వాడి కంపెనీ యొక్క రెప్యుటేషన్ ఏంటి, ఇవన్నీ మీరు ముందుగానే చూసుకోకుండా కానీ ఇన్వెస్ట్ చేస్తే ఇట్లాంటి వాళ్ళను చాలామంది దోచుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం లోన్ యాప్స్ అని మీకు ఏదైనా ఒక చిన్న అవసరం రాగానే మేము డబ్బులు వేస్తామని వేస్తారు. వేసిన పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇమ్మంటారు, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇమ్మంటారు. మీరు కట్టకపోతే మీ నైబర్ చేత వాళ్ళు కట్టించుకునే స్టేజ్కి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు మీ ఫోన్ హ్యాక్ చేసి మీ కాంటాక్ట్ లిస్ట్ మొత్తాన్ని వాళ్ళు మార్ఫింగ్ చేసి ఫొటోస్ వాళ్ళందరికీ షేర్ చేస్తారు. ఆ విధంగా షేర్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మీ కాంటాక్ట్లో మీ మదర్ ఉంటారు, మీ ఫాదర్ ఉంటారు, మీ అంకుల్, ఆంటీ, మీ నైబర్స్ అందరూ ఉంటారు. వాళ్ళ నెంబర్స్ని నేనేం చేస్తాను, వాళ్ళ ఫొటోస్ లేదా ఏవో తీసుకొని వాళ్ళని నేను మార్ఫింగ్ చేసేసి అది మళ్ళీ నేను వాళ్ళకే షేర్ చేస్తాను. అది వాళ్ళు టాలరేట్ చేయలేరు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే వాళ్ళని X నుంచో Y నుంచో వచ్చినప్పుడు వాళ్ళందరూ మీ మీదకి తగాదాకు వస్తారు. ఈ విధంగా ఏం చేస్తున్నాయంటే లోన్ యాప్స్ కూడా చాలా వరకు డబ్బులు విపరీతంగా అవసరాలకు ఇస్తాము అని చెప్పి డబ్బులు ఇచ్చేసి ఈ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది, ఫైనాన్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ పబ్లిక్ని. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది, టాలరేట్ చేసే వాళ్ళు ఏమన్నా తిరిగి డబ్బులు చెల్లించగలుగుతున్నారు. చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు, మనలాంటి వాళ్ళు, మనకంటే ఉన్న బిలో ది మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకేమీ అవగాహన లేక సూసైడ్కి వెళ్ళిపోతున్నారు. సో అందుకని ఏంటంటే మనం ఫైనాన్స్ కావాలి ప్రతి ఒక్కడికి, బట్ ఏ విధంగా సంపాదించాలనేది ఒకసారి ఆలోచించుకొని ఇది ఎంతవరకు జెన్యూనా కాదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అది జెన్యూన్ అనేది అవగాహన లేకపోతే ఎవరైనా సబ్జెక్టులో తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవడం అనేది చాలా ఉత్తమమైనది. అంతేకాకుండా మీరు డైరెక్ట్గా పోయి ఇన్వెస్ట్ చేసి వస్తాయి అనుకుంటే డెఫినెట్గా రావండి. ఎందుకంటే మనం బిజినెస్లో చెప్తాం, ఏ పని చేసినా కూడా లాభాపేక్షతో చేస్తాం, లాభం లేకుండా ఏమీ చేయం. అటువంటిది మనం ఒక మనిషే చేయనప్పుడు ఒక బిజినెస్ పెట్టుకొని వాడు కొన్ని 100 కోట్ల క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాడు మన కోసం ఫ్రీగా పనిచేస్తాడు అనుకోవడం అదొక పిచ్చి భ్రమ నా దృష్టిలో. సార్, ఇన్వెస్ట్మెంట్ అనగానే మీకు ఏ పర్స్పెక్టివ్ మొదలవుతుంది? అంటే రియల్ ఎస్టేటా, స్టాక్సా?
ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ లాగా, బౌల్ ఆఫ్ వెజిటబుల్స్ లాగా మాట్లాడతామండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అంటే జనరల్గా ఒకటి రెండు అనుకోవటం కాదు, బోలెడన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సపోజ్ జనరల్గా ఒక 5,000 ఉన్నాయనుకోండి మన దగ్గర. ఈ 5,000 ఉన్నట్లయితే మనం ఒక చిన్న గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ కొంటాం. ఈ 1 గ్రామ్ గోల్డ్ ఒక 50,000 ఉన్నాయంటే 10 గ్రాములు గోల్డ్ కొంటాం. బట్ ఇదివరకు ఏంటంటే మనం గోల్డ్ కొన్నప్పుడు ఆ గోల్డ్ని ఆర్నమెంట్ రూపంలో కొనేవాళ్ళం. ఆర్నమెంట్ రూపంలో కొన్నప్పుడు ఏంటంటే మన ఇంట్లో ఉండే ఫిమేల్స్ ఎవరైతే ఉంటారో, అమ్మ కానీ, చెల్లి కానీ, అక్క కానీ, వాళ్ళు మనల్ని అమ్మటానికి మళ్ళీ ఒప్పుకోరు. దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఏం చేశామంటే గోల్డ్ బిస్కెట్ రూపంలో వచ్చింది. 99% 9% ప్యూరిటీలో. ఆ బిస్కెట్ని కూడా ఏం చేస్తున్నామంటే ఉన్నది కదా ఉంచేద్దాంలే, మళ్ళీ మనం కావాలన్నప్పుడు ఆర్నమెంట్ చేయించుకోవచ్చు అనుకుంటున్నాం. ఈ రెండింటికి తేడాగా ఈ మధ్య కొత్తగా ఏంటంటే ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ఫండ్స్ అని వచ్చినాయి, ఈటీఎఫ్లు అంటాం. అంటే మీరు ఏం చేస్తారంటే ఆ రోజు మీకు గోల్డ్ రేట్ ఎంత ఉందో ఆ బ్యాంక్కి వెళ్ళి మీరు ఒక 10,000 ఉందనుకోండి గోల్డ్ రేటు, 10,000 మీరు డబ్బులు ఇవ్వగానే వాళ్ళు మీ అకౌంట్లో ఒక ఈటీఎఫ్ ఇస్తాడు. 1 గ్రామ్ గోల్డ్ ఉందండి మీ అకౌంట్లోని. తర్వాత ఒక 1 వీక్ తర్వాత మీరు పేపర్ చూసినప్పుడు అది 11,000 అయిందనుకోండి. మీరు వెళ్ళి ఆ బ్యాంకర్కి నాకు ఈ గోల్డ్ ఇవాళ అమ్మేస్తున్నాను నేను అంటే, ఆ 11,000 రూపాయల్లో ఒక 1% 2% బ్యాంక్కి మినిమం కమిషన్ తీసుకొని ఆ రిమైనింగ్ డబ్బులు మీ అకౌంట్ క్రియేట్ చేస్తారు. చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు డబ్బు అవసరానికి అందుతుంది. రెండోది ఏంటంటే మీ డబ్బులు పెట్టుబడి రూపంలో మీరు ఒక తక్కువ టైంలో 1000 రూపాయలు లాభం సంపాదించుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మీ పేరెంట్స్ నుంచి, మీ సిస్టర్స్ దగ్గర నుంచి, మీ బ్రదర్స్ దగ్గర నుంచి వచ్చే ఆబ్లిగేషన్స్ని కూడా మీరు తప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఒక బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. రెండోది తీసుకున్నట్టయితే మనం ఈ రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే ఇది ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రతి విలేజ్లో కూడా ల్యాండ్స్ బాగా పెరిగిపోయినాయి. కాబట్టి మీరు బీయింగ్ స్టూడెంట్గా లేకపోతే మీరు నెక్స్ట్ ఇమ్మీడియట్గా జాబ్ వచ్చినా కూడా ముందు చిన్న అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే తర్వాత లార్జ్ అమౌంట్స్కి వెళ్తాం. ఈ చిన్న అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ టు గెట్ ప్యాసివ్ ఇన్కమ్ ఈజ్ స్టాక్ మార్కెట్. ఈ స్టాక్ మార్కెట్స్లో మీరు షేర్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు, డిబెంచర్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఇట్లా చాలా రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మనం రోజు వాడేటువంటి అవసరాలు, నిత్యావసరాల వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కమోడిటీస్ అంటాం. ఈ కమోడిటీస్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టమోటా కానీ, ఆనియన్ కానీ, లేకపోతే పల్సెస్ కానీ తీసుకున్నట్లయితే వీటి రేట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. భవిష్యత్తులో ఒక రేట్ ఉంటుంది, లేకపోతే సీజన్లో ఒక రేట్ ఉంటుంది, ఆఫ్ సీజన్లో ఒక రేట్ ఉంటుంది. వాటిని దృష్టిలో పెట్టుకొని కానీ మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు దాంట్లో కూడా డబ్బులు సంపాదించుకోవడం అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ చిన్న మొత్తాలు అక్యూములేట్ చేస్తూ ఉంటారో ఈ అక్యూములేట్ చేసిన అమౌంట్ మొత్తాన్ని తీసుకుని అప్పుడు మీరు ఒక రియల్ ఎస్టేట్లో కొనుక్కుంటే మీకు ఎక్కువ మొత్తంలో లాభం రావడానికి అవకాశం ఉంటుంది. సార్ అంటే స్టాక్స్ ఒక ఆపర్చునిటీ లాగా చెప్పారు కదా సార్. అంటే స్టాక్స్ అంటే ఏంటిది, అది అంటే అందరికీ ఎలా ఉంటుందంటే ఒక మిస్టరీ, ఏవో స్కామ్స్ ఉంటాయి. అది స్టాక్ అనేది ఏమి ఉండదండి. స్టాక్స్ అనేది ఎట్లా ఉంటుందంటే పెరుగుదల అనేది ఒక కంపెనీ యొక్క దాని యొక్క స్టేటస్ని బట్టి స్టాక్ పెరగడం తగ్గడం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీసీఎస్ కంపెనీ ఉందనుకోండి. ఈ టీసీఎస్ కంపెనీ షేర్ ఇవాళ 100 రూపాయలు ఉంది, అది రేపు పొద్దున్న 200 అయింది అంటే దానికి ఎందుకు అవుతుందంటే దానికి ఏదో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాజెక్ట్స్ వచ్చి ఉండొచ్చు. ఆ ప్రాజెక్ట్స్ రావడం వల్ల అర్థం ఏంటి, దానికి బిజినెస్ వచ్చింది. బిజినెస్ వచ్చింది అంటే బిజినెస్ వల్ల దానికి లాభం వస్తుంది ఆ కంపెనీకి. ఆ కంపెనీకి లాభం వచ్చిన తర్వాత లాభాన్ని ఎవరు ఎంజాయ్ చేయాలంటే షేర్ హోల్డర్ ఎంజాయ్ చేయాలి. కాబట్టి ఆ వచ్చిన లాభాన్ని మొత్తాన్ని మనకే పొందుతుంది కాబట్టి మనం ఎంజాయ్ చేస్తాం. అట్లానే కంపెనీకి ఏదైనా ఒక చిన్న డ్రాబ్యాక్ జరిగింది అనుకోండి, లేదా ఒక పెద్ద ఆటోమొబైల్ కంపెనీలో యాక్సిడెంట్ అయింది, ఫైర్ యాక్సిడెంట్. ఆ ఫైర్ యాక్సిడెంట్ వల్ల దానికి ఎక్కువ నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని ఎవరు భరాయించాలి, మళ్ళీ మనమే భరాయించాలి, షేర్ హోల్డర్స్. కాబట్టి కంపెనీతో జరిగేటువంటి స్టేటస్ని బట్టే మనకి స్టాక్ పెరగటము తగ్గటం అని ఉంటుంది. ఇప్పుడు మీరు కరెంట్ ట్రెండ్ కానీ తీసుకున్నట్టయితే ఇప్పుడు రాబోయే రోజులు మొత్తం కూడా ఈ సోలార్ ఎనర్జీ లేకపోతే న్యాచురల్ ఎనర్జీ ఇవన్నీ ఎనర్జీస్ బాగా ఎక్కువ ఉన్నాయి. తర్వాత వీటి మీద మనం కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఇవి రాబోయే రోజుల్లో మనకి మంచి గెయిన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు మీరున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు ఏమీ రెస్పాన్సిబిలిటీస్ లేవు. మీరు కొంత అమౌంట్ వచ్చేసిన తర్వాత మీరు అప్పుడు లాంగ్ టర్మ్కి వెళ్ళచ్చు, వన్స్ యూ గెట్ మ్యారీ అండ్ ఆల్. అట్లా కాకుండా కొంతమంది మాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మేము ఏం చేస్తాము, షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తాము, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తాము. అంటే మాకు ప్రాఫిట్ అవసరమే అంత ఉంది, కానీ బట్ మీ అంత అవసరం మాకు ఉండదు ప్రాఫిట్. మాకేంటి కొంచెం మా పిల్లల చదువులకి, మా పిల్లల మ్యారేజెస్కి వాటికి కావాలి. ఇంకొక 20 ఏళ్ళు పెద్దవాళ్ళని తీసుకున్నాం అనుకోండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి ఏంటి రోజువారీ గడవడానికి డబ్బులు కావాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఏ రోజువారీ డబ్బులు అవసరం కావాలి. కాబట్టి ఇట్లా బోల్డ్ అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా లేదా అనేది తెలుసుకోవాలి. ఆ వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా అనేది మనకి తెలియకపోవచ్చు, ఎందుకంటే మనం ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే నాన్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. కాబట్టి దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ అండ్ సో మెనీ ఛానల్స్. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఎవ్రీ నేషనల్ తెలుగు ఛానల్లో మధ్యాహ్నం 3 o'clockకి ప్రతి న్యూస్ ఛానల్ కూడా ఒక స్టాక్ అడ్వైజర్ తోటి ఒక 1 hour ఇంటరాక్షన్ పెడతారు.
అంటే మీ దగ్గర ఈ స్టాక్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ సార్ నా దగ్గర ఏ కంపెనీ ఉన్నాయి, బి కంపెనీ ఉన్నాయి, సి కంపెనీ ఉన్నాయి, నేను ఉంచుకోమంటారా అమ్మేయమంటారా అంటే వాళ్ళు ఆ కంపెనీ యొక్క స్టేటస్ని బట్టి అనలైజ్ చేసి ఎందుకు అమ్మాలి అనేది మీ చేత ఒప్పిస్తారు, ఎందుకు ఉంచుకోవాలని కూడా మీ చేత ఒప్పిస్తారు. కాబట్టి అట్లా అడ్వైస్ తీసుకొని చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు నష్టపోయేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది, లాభం పొందేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు అందరూ యంగ్స్టర్స్ కాబట్టి ఇప్పుడు రేపు అందరూ కూడా క్యాంపస్ నుంచి ఒక 10 lakhs శాలరీతో బయటికి వెళ్ళిపోతారు. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక 40 years వచ్చేసరికి మీరు ఇప్పుడున్నంత యాక్టివ్గా ఉండరు. ఆ రోజు మీ జాబ్ కూడా పోవచ్చు, దెర్ ఈజ్ నో గ్యారంటీ, సారీ టు సే. కాబట్టి ఆ టైంలో మీ ఫ్యామిలీని ఎవరు రన్ చేయాలి, ఎవరు లీడ్ చేయాలి, ఒక జాబ్ని ఇంకో జాబ్కి మారాలి, లక్షల్లో జీతం తీసుకొని ఒక జాబ్లోంచి ఇంకో జాబ్కి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు పని చేయకపోయినా మీకు ఏ విధంగా ఆదాయం వస్తుంది అనే దాని మీద దృష్టి పెట్టుకొని ఆ విధంగా కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీరు ఒక పర్టికులర్ ఏజ్ వచ్చేసరికి మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఒకవేళ చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ వచ్చినా కూడా మనం వాటిని తట్టుకునే విధంగా బతకగలుగుతాం. సార్ వెల్త్ బిల్డింగ్ సార్ అంటే ఇప్పుడు శాలరీ ఎంప్లాయీస్ ఉంటారు కదా సార్, వాళ్ళు వెల్త్ బిల్డింగ్ ఎలా చేయాలి అంటే స్టాక్స్లోనా లేకపోతే? ఓకే, వెల్త్ బిల్డింగ్ అనేసరికి నేను ఇందాక చెప్పినట్టు మీకు ఇది బాస్కెట్ ఆఫ్ ఫ్రూట్స్ లేకపోతే బాస్కెట్ ఆఫ్ వెజిటబుల్స్. ఇప్పుడు మొత్తం తీసుకెళ్ళి ఒక దాంట్లో పెట్టినా కూడా మనకు గ్యారంటీ ఉండదు. ఇప్పుడు సపోజ్ మనట్టు రియల్ ఎస్టేట్లో పెట్టామనుకో, రియల్ ఎస్టేట్ పెరుగుతుందని లేదు, గ్యారంటీ తగ్గుతుందని లేదు, ఏదైనా కావచ్చు. ఇట్లాంటి అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఏంటంటే నా సజెషన్ ఏంటంటే ప్రతి అమౌంట్ కొంత కానీ మనం 4-5 సెక్టార్లు ఇన్వెస్ట్ చేస్తే ఒక సెక్టార్ పెరగకపోయినా ఇంకొక సెక్టార్ పెరుగుతుంది. కాబట్టి యావరేజ్ తీసుకున్నట్టయితే 4-5 సెక్టార్స్లో మనం లాభానికి ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మొత్తం అమౌంట్ మనం ఒకే దాంట్లో పెడితే ఒకవేళ ఆ సెక్టార్ కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు మీరు చూసినట్టయితే రీసెంట్గా ఈ ఇంటర్నేషనల్ లెవెల్స్లో బిజినెస్ డెసిషన్స్ మారటం వల్ల, పొలిటికల్ డెసిషన్స్ మారటం వల్ల చాలా అన్సర్టనిటీ ఏర్పడ్డది ఇండియా, ప్రపంచం మొత్తం. దాంట్లో కొన్ని దేశాలు సఫర్ అవుతున్నాయి, కొన్ని దేశాలు బెనిఫిట్ పొందుతున్నాయి. బట్ బెనిఫిట్ పొందే దేశాలు తక్కువ ఉన్నాయి, సఫర్ అయ్యే దేశాలు ఎక్కువ ఉన్నాయి. ఇటువంటి వాటి వల్ల మనం స్టాక్ మార్కెట్ ఒక్కటే అనుకొని మనం పెట్టినట్లయితే ఎక్కువ నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. అట్లానే మనం గోల్డ్ చూసుకున్నట్టయితే గోల్డ్ విపరీతంగా పెరుగుతున్నది, విపరీతంగా తగ్గుతున్నది. నిన్న మొన్నటిదాకా చూసుకున్నట్టయితే గోల్డ్ బాగా తగ్గిపోయింది, 10 grams ఈవెన్ 50,000 60,000 కూడా వెళ్తుందని మనం వీడియోస్ చూస్తున్నాం యూట్యూబ్లో. ఈ 60,000 50,000కి వెళ్తుందా ఎంతవరకు అనేది మనకు గ్యారంటీ లేదు. మళ్ళీ ఇవాళ పెరిగింది గోల్డ్. ఇట్లా అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఏంటంటే మనం మొత్తం అమౌంట్ తీసుకెళ్ళి ఒక దాంట్లో పెట్టకుండా 4-5 ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకున్నట్టయితే, పోర్ట్ఫోలియో అంటాం దీన్నే, ఈ 4-5 ఆపర్చునిటీస్లో పెట్టుకున్నట్టయితే ఒక ఇన్వెస్ట్ తగ్గినా ఇంకోటి పెరుగుతుంది. ఇప్పుడు స్టాక్స్ తగ్గినాయి అనుకోండి, అందరూ కూడా ఏం చేస్తారు, స్టాక్లో విత్డ్రా చేసుకొని గోల్డ్లో పెడతారు. గోల్డ్ తగ్గింది అనుకోండి స్టాక్స్లో పెడతారు. ఈ రెండు కాదనుకోండి రియల్ ఎస్టేట్లో పెడతారు. సో కాబట్టి మనకు 3-4 అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ అవకాశంలో కూడా కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. అట్లా అని మనకు ఉన్నటువంటి అమౌంట్ని బట్టి మనం ఏది కావాలి, లిక్విడిటీ కూడా మనం చూసుకోవాలి. మనకి ఇమీడియట్గా డబ్బులు అవసరమైతే మనం బంగారం కొనుక్కుంటే ఎంత తొందరగా మార్కెట్లో అమ్ముకోగలము, సిల్వర్ కొనుక్కుంటే ఎంత అమ్ముకోగలము, స్టాక్స్లో ఉంటే ఎంత తొందరగా అమ్ముకోగలము, వీటికి ఎంత టైం తీసుకుంటుంది, అదే ఒక స్థలం కొంటే దానికి ఎంత టైం తీసుకుంటుంది, దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే మన యొక్క అవసరాలను బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడైనా మన భవిష్యత్తు అవసరాలకు చేస్తాం. ఈ భవిష్యత్తు అవసరాల కోసం చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి చేతికి అందలేదనుకోండి ఆ రోజు, దానివల్ల మనకు ఉపయోగం ఏముండదు, ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. అట్లానే ఒక దాంట్లోనే పెట్టకుండా ఒక 4-5 ఆప్షన్స్లో కానీ మనం పెట్టుకున్నట్టయితే డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం. సార్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా సేవింగ్స్ ఉంటుంది కదా సార్, ఇంకో ఆప్షన్? జనరల్గా ఏంటంటే సేవింగ్స్ అనేది చాలా తక్కువ అండి. మనం యాక్చువల్గా మనం ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్లో చూస్తే సేవింగ్ అనేది ఉండకూడదు. ఎందుకంటే సేవింగ్ ఇప్పుడు మనం బ్యాంకులో వేసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకులో ఒక 5,000 వేసాము, బ్యాంకులో 2% 3% ఎస్బీఐ అకౌంట్కి ఇస్తారు, అట్ ద మ్యాక్సిమం 4% ఇస్తారు. దానివల్ల మీకు వచ్చే ఇదేమి ఉండదు. అందుకని నా సలహా ఏంటంటే మీకు ఒక అమౌంట్ మంత్లీ ఒక శాలరీ వచ్చిన తర్వాత ఒక మీ జనరేషన్లో అయితే ఒక 70% మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి కెపాసిటీలో ఉంటారు. ఎందుకంటే మీరు ఒక్కళ్ళే ఉన్నారు, ఇప్పుడు మ్యారేజ్ కాలేదు కాబట్టి ఒక 30% ఖర్చు పెట్టుకొని రిమైనింగ్ 70% కానీ మీరు సేవ్ చేసుకోగలిగినట్టయితే, ఈ సేవింగ్ కూడా ఎట్లా ఉండాలి అంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో, ఈ కమాడిటీస్లో ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఎక్కువ ప్రాస్పరిటీ, వెల్త్ ఏదైతే మీరు మ్యాక్సిమైజ్ అవ్వాలనుకున్నా తొందరగా అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మీరు బ్యాంకులో ఎఫ్డీ వేసుకున్నాం అనుకోండి, మీరు బ్యాంకులో ఎఫ్డీ చూసుకున్నట్టయితే ఇప్పుడు దాదాపు 9 సంవత్సరాలకి డబుల్ అవుతుంది. ₹1,00,000 మీరు బ్యాంకులో వేస్తే రాబోయే 9 సంవత్సరాలు మీకు 2 లక్షలు అవుతుంది. ఈ ₹1,00,000 కానీ మీరు స్టాక్ మార్కెట్లో కానీ కొంచెం మంచి అడ్వైస్తో పెట్టినట్టయితే వితిన్ 6 months to 1 year లోపల కూడా మీకు 1 lakh రావడానికి అవకాశం ఉంది. అందుకని ఏంటంటే మీరు వెల్త్ మ్యాక్సిమైజేషన్ అనే దానికి, నేను ఈ బ్యాంకులో ఎఫ్డీలు వేసుకోవడం అనే దానికి నేను కొంచెం వ్యతిరేకంగా ఉంటాను దానికి. ఎందుకంటే అది తొందరగా ఇంక్రీజ్ అయ్యేటువంటి వెల్త్ మాత్రం కాదు. ఇంకా మిగతావి ఏవైనా కూడా అవుతాయి, కానీ బ్యాంకులో ఎఫ్డీ వేసుకోవడం, మన బ్యాంకు అవసరం ఏంటంటే మన భవిష్యత్తు అవసరాలు, దట్టు ఇప్పటి వరకు నెక్స్ట్ మంత్ జీతం వచ్చేంతవరకు.
అంతేగాని మనం గత రాబోయే 10 ఏళ్ల కోసం బ్యాంకులో డిపాజిట్ చేసుకుందాము అనుకుంటే ఆ డబ్బులు మీకు ఎంతైతే మెచ్యూర్ అవుతాయో ఈ 2 లక్షలకి ఆ రోజు 20 లక్షలు అవసరం ఉంటుంది మీకు. ఆ 18 లక్షలు మళ్ళీ మనకి గ్యాప్ వస్తుంది. కాబట్టి మనం డబ్బులు సంపాదించాలి, అతి తక్కువ టైంలో ఎక్కువ వెల్త్ని సంపాదించాలి అనుకొని చేసేటువంటి విధానాన్ని మనం గుడ్ ఫైనాన్స్ డెసిషన్ అంటాం. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ వీటి గురించి ఏమన్నా? లైఫ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు అవును, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ అనేది దాంట్లోకి ఏంటంటే రిస్క్ బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంటికి వెళ్తుంటాం బైక్ మీద, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి ఇక్కడ ఫోన్ చేస్తాం ఇంటికి వస్తున్నానని, ఇంటికి వెళ్తామో లేదో గ్యారంటీ లేదు. ఎందుకంటే రోడ్డు మీద మనం పోతున్న అవతల వాడు సరిగా రాకపోతే మనకే ప్రాబ్లం అవుతుంది, పోనీ మనం రాంగ్గా వెళ్ళినా మనకు ప్రాబ్లం అవుతుంది. వీటిని అవాయిడ్ చేయడం కోసం మనం ఏం చేయాలంటే ఈ రిస్క్ని అవాయిడ్ చేయడం ఎట్లా, ప్రతి ఒక్కరికి రిస్క్ ఉంటుంది, ప్రపంచంలో ప్రతి చోట రిస్క్ ఉంది. కాబట్టి రిస్క్ని మనం అవాయిడ్ చేయడం ఎట్లా అనుకోవడానికి ఏంటంటే ఇన్సూరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఈ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే 2 రకాలుగా ఉంది. ఒకటి ఇన్స్ట్రుమెంట్ యాజ్ ఎ సేవింగ్, రెండోది ఏంటంటే మనకు రిస్క్ కూడా కవరేజ్ అవుతుంది. ఇండియాలో మనకి ఎస్పెషల్లీ తీసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మెయిన్గా రిస్క్ కవరేజ్ అవుతుంది. రెండోది ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్గా ఉపయోగపడుతుంది. సో ఇన్సూరెన్స్ పాలసీ మనం మంత్లీనో 3 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి కట్టుకుంటూ వెళ్ళిపోతే ఒక 20 ఇయర్స్ తర్వాత మీకు ఒక లంసమ్ అమౌంట్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈ 20 ఇయర్స్లో కానీ ఎవరైతే పాలసీ హోల్డర్ ఉన్నారో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగినట్లయితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీని అది తీసుకుంటుంది. అంటే సపోజ్ మీరు ఒక 20 lakhsకి ఇన్సూరెన్స్ చేసాము, ఒక వ్యక్తి సడన్గా ఒక 5 ఏళ్ళ తర్వాత చనిపోయినాడు, ఇంకా 15 ఏళ్ళు కట్టాలి. ఈ 15 ఏళ్ళు కట్టించుకోకుండా 20 ఏళ్ల వరకు ఆయన ఎంతైతే కడతానని ఒప్పుకున్నాడో ఆ 20 ఏళ్ళ అమౌంట్ ఫ్యామిలీకి ఇస్తుంది. దాని మీద వచ్చేటువంటి రిటర్న్స్ని కూడా ఫ్యామిలీకి ఇస్తుంది. కాబట్టి బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీలో ఆ బ్రెడ్ విన్నర్ చనిపోయినా కూడా రిమైనింగ్ ఫ్యామిలీని ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వచ్చే డబ్బులతోటి వాళ్ళు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఇన్సూరెన్స్ యొక్క చాలా ఇంపార్టెన్స్. ఇన్సూరెన్స్ అనేది మస్ట్గా ఉండాలి. బట్ మనకి అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే మనకి లైఫ్ ఇన్సూరెన్స్ బాగా ఫేమస్. మిగతా దేశాలు సపోజ్ యూఎస్ఏ లాంటి దేశాలు అయితే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఫేమస్ వాళ్ళకి. పాపులర్ ఎందుకు పాపులర్ అంటే ఇన్సూరెన్స్ అనేది పాపులర్, ఎస్పెషల్లీ హెల్త్ ఇన్సూరెన్స్. అంటే ఒక బేబీ మదర్ ఊమ్లో నుంచి వచ్చిన పక్క నిమిషం నుంచే వాళ్ళకి ఇన్సూరెన్స్లో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది అంత రెలవెంట్ ఉంటుంది. సపోజ్ మనకు చిన్న హాస్పిటల్లో చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు కడతారు. మనకి ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళాలంటే మనం డబ్బులు బ్యాంక్లో ఉన్నాయో లేవో చూసుకోవడము, క్రెడిట్ కార్డు ఉందో లేదో చూసుకోవడం, లేకపోతే నైబర్స్ దగ్గర నుంచి అప్పు తీసుకొని వెళ్ళటము, లేకపోతే ఇంకో సోర్స్లో డబ్బులు తీసుకోవడము జరుగుతుంది. బట్ వేరే అమెరికా లాంటి పెద్ద డెవలప్డ్ దేశాలు ఏంటంటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడైతే ప్రామినెంట్ అయిందో వాళ్ళకి ఎటువంటి అవసరాలు అక్కర్లేదు, డైరెక్ట్గా వాళ్ళు పోయి ఆ ఇన్సూరెన్స్ నెంబర్ చెప్పేస్తే క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్, ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు మన 2019లో మనకు కరోనా వచ్చింది. ఆ కరోనాలో చాలామంది చనిపోయినారు. కొంతమంది ఆ ఖర్చు కూడా పెట్టుకోలేక నా జనరల్ హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చేరి లేకపోతే ఇళ్లలో చాలామంది చనిపోయారు. ఇటువంటివి హెల్త్ ఇన్సూరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకోవడం వల్ల మనకి రాకుండా ఉండేటువంటి అవకాశం ఎక్కువ. సార్ 2 చెప్పారు సార్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. అంటే ఆ 2 డిఫరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక 3,000 మనం ప్రీమియం కట్టామనుకోండి పర్ ఇయర్. హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు నేనున్నాను, నా హెల్త్ మీద ఒక 5,000 ప్రీమియం కట్టాను పర్ ఇయర్, ఒక 20 lakhsకి. ఈ 5,000 కట్టానంటే నేను ఇవాళ కట్టిన దగ్గర నుంచి నాకు నెక్స్ట్ 364వ రోజుకి ఇది ల్యాప్స్ అయిపోతుంది. అంటే ఈ 365 రోజుల వరకే ఈ 5,000 వర్త్ అవుతుంది, వాల్యూ ఉంటుంది. 365 రోజు దాటితే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేసరికి ఈ 5,000 కన్సిడర్ చేయరు. అంటే ఈ 5,000 నేను ఎందుకు కట్టుకున్నాను, నాకు ఈ 364 రోజుల్లో ఏమన్నా హెల్త్ పాడైపోతుందేమో, పాడైపోతే నాకు ఇన్సూరెన్స్ కంపెనీ ఒక 20 లక్షల వరకు బేర్ చేస్తుంది అనే ఉద్దేశంతో నేను 5,000 ప్రీమియం కట్టాను. దేవుడి దేవల్ల గాడ్స్ గ్రేస్ నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేకపోతే 5,000 నాకు మళ్ళీ తిరిగి వెనక్కి ఇవ్వరు. అది హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్న గొప్పతనం. మామూలు ఇన్సూరెన్స్లో ఏంటంటే మీరు 5,000 కడతారు. ఈ 5,000 కట్టడం వల్ల మీకు ఏదైనా హెల్త్ డిజార్డర్ వచ్చేసి మీరు కానీ పనిచేయలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు మీకు ఆ డబ్బులు గవర్నమెంట్ నుంచి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మీ ఫ్యామిలీకి ఇస్తారు. అంటే అక్కడ ఏమన్నా పర్సన్ ఎవరైతే ఎల్ఐసి ప్రీమియం తీసుకున్నారో, పాలసీ హోల్డర్ ఉన్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్కి ఆ కంపెనీ హెల్ప్ చేస్తుంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో ఏంటంటే కంపెనీ హెల్త్ పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏమన్నా హెల్త్ పరంగా వస్తే అతను ఎంతైతే అమౌంట్ ఇన్సూర్ చేశాడో ఆ అమౌంట్ వరకు అతనికి మెడికల్ ఖర్చులు అనేది హెల్త్ ఇన్సూరెన్స్ పే చేస్తుంది. బట్ ఇప్పుడే స్లోగా ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ పాపులర్ అవుతుంది. బట్ ఇండియాలో మొదటి నుంచి ఉన్నది ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్సే మనకి బాగా పాపులర్. సార్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే స్టూడెంట్ నుంచి, ఒక 7th క్లాస్ స్టూడెంట్ నుంచి జాబ్ చేసే అతని దగ్గర వరకు ఉంటుంది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అని మైండ్లో. అంటే ఎవరి మీద డిపెండెంట్ అవ్వకూడదు, డబ్బుల దగ్గర అప్పు తీసుకోకూడదు. సో ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయి. మనం ఇండిపెండెంట్గా అనుకుంటాం కానీ ఇండిపెండెంట్ అనేది ఎవరికీ పాసిబుల్ కాదు. ఇప్పుడు ఒక 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆయన కంపెనీ పెట్టాలంటేనే మనలాంటి వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర 10 రూపాయలు తీసుకోవాలి షేర్స్ రూపంలో. అటువంటి పెద్ద కంపెనీ కంటే ఎవరికి కూడా ఇప్పుడు మీ అవసరం ఎంత ఉందో అంత డబ్బులు మీ దగ్గర ఉండవు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎకనామిక్స్ కానీ తీసుకున్నట్లయితే ప్రపంచం మొత్తం రెండింటి మీద జరుగుతుంటుంది, అవసరము,
వనరులు, మన అవసరం ఏంటి, వనరులు ఏంటి, అంటే మన కోరికలు చాలా ఎక్కువ ఉంటాయి, మనకు కావాల్సిన వనరులు తక్కువ ఉంటాయి. ఈ రెండింటి మధ్య మానవుడి యొక్క జీవితం మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది కావాలి, కానీ నేను ఎవరి మీద ఆధారపడను అనేది మాత్రం ఎప్పటికీ జరగదండి. ఎవరైనా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 lakhs జీతం వస్తుంది. మీకు 2 lakhs జీతం వస్తున్నప్పుడు మీరు ఒక 10 lakhs కారు కొనుక్కోవాలి. ఈ 5 నెలలు 2 లక్షలు దాచిపెట్టుకుంటూ వెళ్ళిపోతే 10 లక్షలు అవుతాయి. ఈ 5 నెలలు మీ ఫ్యామిలీని ఎవరు ఫ్యామిలీ బాధ్యత ఎవరు తీసుకుంటారు? కాబట్టి మీరు 10 నెలలు మీరు దాచిపెట్టుకోవాలి. ఈ 10 నెలలు దాచిపెట్టుకున్న తర్వాత కూడా మీరు 10 లక్షలు పెట్టి కారు కొందామని వెళ్ళంగానే అక్కడ మీ ఫ్యామిలీకి, మీ పిల్లలకో లేకపోతే మీ వైఫ్కో ఏదో కొన్ని కోరికలు ఉంటాయి, కారుకి ఎట్లా ఉంటే బాగుండు అని. మీరు మెంటల్గా 10 లక్షలకు ప్రిపేర్ అయ్యారు, అక్కడ ఇంకొక 50,000 అవుతుంది. ఈ 50,000 ఎవరిని ఇవ్వాలి? అప్పుడు మళ్ళీ మీరు ఎవరికో ఫోన్ చేసి, ఫ్రెండ్కో లేకపోతే మీ ఫాదర్కో ఫోన్ చేసి ఆ 50,000 పంపించమంటారు. సో కాబట్టి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది కావాలి, కానీ బట్ అన్ని సందర్భాల్లో ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటాము, అది సాధ్యం అవుతుంది అంటే నా దృష్టిలో సాధ్యం కాదని చెప్తాను నేను. బట్ ఇండిపెండెంట్గా ఉండాలి, ఒకరి మీద ఆధారపడకూడదు. బట్ ఎంతవరకు ఇండిపెండెంట్గా ఉంటామంటే కొన్ని మన చేతుల్లో ఉండని సిచ్యువేషన్స్ ఉంటాయి, అప్పుడు మాత్రం మనం కంపల్సరీగా ఇంకోళ్ళ మీద ఆధారపడాలి. అట్లా కాకుండా మనం మంచి డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా మనం ఆధారపడాల్సిందే. అంటే ఈ ఫైనాన్షియల్ కానీ చాలా అవేర్నెస్ వచ్చింది సార్ నాకు కూడా. అంటే చాలా తెలిసి లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అలా. సో కొంచెం పక్కన పెట్టి మీ అంటే ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయిపోయి 30 years అట్లా అయిపోయింది. 30 years కదా నాకు తెలియదు కరెక్ట్గా. సో కొన్ని ఇయర్స్ అయిపోయింది కదా. ఈ సాఫిస్టికేటెడ్ టెక్నాలజీస్ ఇలా చాలా టెక్నాలజీస్ ఎవాల్వ్ అయితే ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు ఎలా మారుతూ ఉంటారు? ఏ టెక్నిక్స్ వాడతారు మీరు? నేను టెక్నిక్స్ అంటే ఫస్ట్ మేము చదువుకున్నప్పుడు మీకు చెప్పాను, ఇంటర్మీడియట్లో కానీ, డిగ్రీలో కానీ, పీజీలో కానీ మాకు ఇంటర్నెట్ కానీ, కంప్యూటర్ కానీ ఇవన్నీ తెలియవు. ఈవెన్ నేను ప్రొఫెషన్లోకి వచ్చిన కొత్తల్లోనే అప్పుడు ఒక మెయిల్ క్రియేట్ చేసుకోవడము, మెయిల్ చూసుకోవడం, మెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ పంపించడము. నేను ఏదైనా ఒక పని చేసేటప్పుడు నేను ముందు ఫస్ట్ ఏం చేస్తానంటే ఇది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, దీన్ని నేను ఎంతవరకు మ్యాక్సిమం ఉపయోగపెట్టుకోగలను, దీనివల్ల నేను ఎంతవరకు గెయిన్ అవ్వగలను. అంటే అది గెయిన్ అవ్వటం అంటే ఓన్లీ మానిటరీ బెనిఫిటే కాదు, నాలెడ్జ్ పరంగా కానీ లేకపోతే ఇంకేదైనా స్కిల్ పరంగా కానీ నేను గెయిన్ అవ్వగలను లేదు అనేది నేను క్వశ్చన్ చేసుకుంటాను. అది క్వశ్చన్ చేసినప్పుడు నిజంగా నాకు అది అవసరం అనుకున్నప్పుడు డెఫినెట్గా నేను దాని మీద శ్రద్ధ పెట్టి నేర్చుకుంటాను. అప్పటికి ఉన్న తేడా ఏంటంటే పాత రోజులకి ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. మీకు ప్రపంచం మొత్తం కూడా ఒక సెల్ ఫోన్ అనే రూపంలో మీ చేతుల్లో ఉంటుంది. అయితే దాన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు అనేది నాకు ఒక పెద్ద మిస్టరీ. ఎందుకంటే ఎక్కువ మంది చూస్తున్నాం మనం, చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు సెల్ ఫోన్ పెట్టుకొని కూడా మీరు డబ్బులు సంపాదించుకునేటువంటి రైట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నెట్లో కోరా అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, కోరా అనే వెబ్సైట్. అంటే సపోజ్ ఇప్పుడు మీకు ఒక సబ్జెక్ట్లో డౌట్ ఉంది. ఈ డౌట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ డౌట్ని ఏం చేస్తారు, మీరు సపోజ్ ఇందాక మీరు అడిగినట్టు ఇన్సూరెన్స్ గురించి నాకు ఐడియా లేదని ఒక క్వశ్చన్ పోస్ట్ చేశారనుకోండి, మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు, నేను ఆ క్వైరాలో మెంబర్ అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు పాస్ చేస్తాను. మీరు కన్విన్స్ కాలేదంటే ఇంకొకళ్ళు నాకంటే ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్నాడు ఆన్సర్ చేస్తారు. మీరు అప్పటికి కూడా ఆన్సర్ చేయకపోతే ఎవరు ఇంకా ప్రొఫెషనల్ మీకు ఆన్సర్ చేస్తారు. సో దట్ ఇట్లా ఏమవుతుందంటే మీ దగ్గర ఎక్కడికి మీరు వెళ్ళకుండా, లైబ్రరీకి వెళ్ళకుండా, ఎక్కడికి వెళ్ళకుండా మీరు రూమ్లో కూర్చొని అయితే మీరు కూర్చున్న ప్లేస్లోనే మీకు తెలియజేయాల్సిన అన్నింటినీ కూడా మీరు తెలుసుకునే అవకాశం ఈ మొబైల్ అనే రూపంలో వచ్చింది. బట్ దాన్ని ఎంతమంది వాడుతున్నారు, అది ఫస్ట్ ప్రాబ్లం. రెండోది ఏంటంటే మనం ఎప్పుడైతే పర్పస్ అనేది చేసుకుంటామో ఈ పని మనం ఎందుకు చేయాలి అనే క్వశ్చన్ వస్తుందో మనం ఆటోమేటిక్గా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నేను ఏ పని చేసినా కూడా ఫస్ట్ అది క్వశ్చన్ చేసుకుంటాను, నేను క్వశ్చన్ చేసుకుంటాను, ఈ పని చేస్తున్నా మనం ఎందుకు చేయాలి, ఈ పనిలో అంటే లాభాపేక్ష అంటే అది చెప్తాను, దానివల్ల మనకు ఎంతవరకు గ్రోత్ ఉంటుందా లేదా. అందుకని నేను నా పర్సనల్ లైఫ్కి వచ్చినట్టయితే నేను సంవత్సరానికి ఒక మూవీ చూస్తానండి. అది తప్పు తెలియదు నాకు, సంవత్సరానికి ఒక మూవీ చూస్తాను. అది కూడా ఈ మధ్య ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ అయితే నేను మూవీ కూడా చూసేవాడిని కాదు. ఈ రోజు కూడా మీరు చూసినట్టు నేను టీవీ కానీ ఏమి చూడను, మా ఇంట్లో టీవీ ఉండదు, మా మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. అంటే నేనేం చేస్తానంటే నా మైండ్ ఫ్రెష్గా ఉండాలి, రిలాక్స్ అవ్వాలి. నా మైండ్ రిలాక్స్ అవ్వాలి అంటే నేను దేనివల్ల రిలాక్స్ అవుతాను. ఇప్పుడు టీవీ చూస్తున్నాను అనుకోండి, 3 గంటలు టీవీ దగ్గర కూర్చోవాలి, 3 గంటలు స్పెండ్ చేయాలి, నేను కదలకుండా కూర్చోవాలి. బాడీ పోస్చర్ కదలకుండా ఉండేసరికి ఫ్యాట్ అయిపోతాము, బాడీలో ఆర్గాన్స్ అన్నీ డియాక్టివేట్ అవుతాయి. రెండోది ఏంటంటే నా మైండ్ ఆ మూవీలో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతుంది, నేను నెక్స్ట్ ఏం చేయలేకపోతాను. కాబట్టి పాటలు వింటూ మన పని మనం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే 2 పనులు మనకి ప్యారలల్గా జరుగుతాయి, మైండ్ కూడా బాగా యాక్టివేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ థెరపీ అని కొత్తగా ఒకటి పెట్టారు మ్యూజిక్స్లో. ఈ మ్యూజిక్ థెరపీ ఏం చేస్తుందంటే మన యొక్క మైండ్ని ఎన్లైట్ చేస్తుంది. ఈ ఎన్లైట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు ఆ మ్యూజిక్ వల్ల 2-3 పనులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సంగీతం అనేది కానీ ఆ మ్యూజిక్ అంటే ఒక సంగీతం అనే ట్రెడిషనల్ ఏమని చెప్పట్లేదు నేను, ఏదైనా మీకు కూర్చొని చేసేదానికన్నా కూడా అటు పని చేసుకుంటూ వెళ్తే మీకు డెఫినెట్గా డెవలప్మెంట్ అవ్వడానికి ఉంటుంది. ఆ విధంగా కానీ మీరు చేసినట్టయితే మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మా అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ కానీ వాట్సాప్లు కానీ ఇవేమీ లేవు. సో అటువంటి డేస్ మేము కమ్ అక్రాస్ అయ్యి వచ్చాం.
సో కాబట్టి ఆ డేస్కి ఈ డేస్కి పోల్చుకుంటే చాలా బెనిఫిట్ వచ్చేసి చేంజ్ వచ్చింది. అయితే ఆ చేంజ్ అనేది ఏంటంటే ఎక్కువ సందర్భాల్లో నెగిటివ్గా వెళ్ళిపోతుంది. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. పిల్లలకి ఇప్పుడు క్లాస్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్ చేసినంత ఈజీగా ఎస్ఏ మామూలు ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ చేయలేకపోతున్నారు పిల్లలు. ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ అనేది ఏంటంటే వాళ్ళకి ఎక్కడో ఒక ఆన్సర్ దొరుకుతుంది. అట్లీస్ట్ దే హ్యావ్ ఎన్ ఆప్షన్ A to Dలో ఏదో పెట్టచ్చు అని. ఫిల్ ఇన్ ద బ్లాంక్ అంటే వాడు ఏం రాయాలో తెలియదు. కాబట్టి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి ఆన్సర్ చేసే విధానానికన్నా పిల్లలు మల్టిపుల్ చాయిస్ ఎక్కువగా ఆన్సర్ చేస్తున్నారు. అది రైట్ ఆర్ రాంగ్గా పక్కన పెడితే వాడి ఆప్షన్స్ అనేవి కన్ఫైన్ అయిపోయినాయి. అది మెయిన్ ఉండకూడదు. ఉంటే ఆ నాలుగిట్లోనే ఉంటుంది. నాలుగిట్లోనే ఉంటుంది. కాబట్టి నాలుగిట్లో ఉందని వాడికి తెలియదు, కరెక్ట్ పెట్టట్లేదు. అట్లా అని ఏదో ఒకటి పెట్టడానికి అవకాశం దొరికింది. ఇదైతే ఏం లేదు కాబట్టి వాడికి ఏమవుతుందంటే బ్లాంక్గా వదిలేస్తున్నాడు. అట్లా కాకుండా మనం ఎక్కువగా నాలెడ్జ్ గెయిన్ చేసినట్టయితే మనకు ఆ విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ అవకాశం ఎక్కువ ఏదైతే మనకు టెక్నాలజీ ఉపయోగం ఉంది కాబట్టి ఆ టెక్నాలజీని ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు మనం ఒక లెటర్ రాయాలంటే డైరెక్టర్ గారికి ఒక లెటర్ రాయాలి, లేకపోతే హైర్ అఫీషియల్కి లెటర్ రాయాలనుకుంటే ఎవరో లెటర్ వచ్చిన వాళ్ళ దగ్గరకు లేకపోతే ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్ళి లెటర్ రాయించుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ విధంగా లేకుండా చాట్ జీపీటీ అనే దాంట్లో మనం కానీ మనకు కావాల్సింది కొడితే అదే మనకి ఇచ్చేస్తుంది. అయితే ఇక్కడ పిల్లలు ఏ విధంగా ఉన్నారంటే ఏం అడగాలే క్వశ్చన్ కూడా తెలియని స్టేజ్లో ఉన్నారు. అంటే ఇప్పుడు నేను మా సార్కో లెటర్ రాయాలి అనేది వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకు రాయాలి లెటర్, ఏ పర్పస్లో రాయాలని మనం కరెక్ట్గా దానికి కానీ ఇచ్చినట్లయితే క్వశ్చను అది మనకు ఆన్సర్ ఇవ్వగలుగుతుంది. ఈ క్వశ్చన్ కూడా సరిగ్గా అడిగేటువంటి విధానంలో లేరు పిల్లలు. అది చాలా బాధేస్తుంది. కాబట్టి నా సిన్సియర్ అడ్వైజ్ మీ అందరికీ ఏంది, నేను చేసేది కూడా ఏంటంటే మీరు ఈ రోజుకి నిన్నటికి మనలో అభివృద్ధి ఏంటి, ఇవాళకి రేపటికి అభివృద్ధి ఏంటి, ఇవి మనం బాగా ఫాలో అవ్వాలి అంటే ఎక్కువ మనం టైంని వాడుకోగలిగినట్టయితే డెఫినెట్గా మనం గ్రో అవుతూ ఉంటాం. సార్ క్యూరా అని అలాంటిది చెక్ కూడా ఉంది సార్. చెక్ కూడా ఉంది. అక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు డబ్బు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి మీరేమన్నారు అవి ఆన్సర్ చేయడం వల్ల మనకు నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది అన్నారు. కానీ డబ్బు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ఈ చాట్ జీపీటీలు వాడి డైరెక్ట్ ఆన్సర్ పే చేస్తున్నారు. దానివల్ల మనకు ఉపయోగం ఏం లేదు. ఉపయోగం లేదంటే ఇక్కడ మీరు ఇందాక అన్నట్టు డబ్బు కావాలి మనకి. ఇక్కడ డబ్బు కావాలి కాబట్టి చెక్లో మీరు ఆన్సర్ చేస్తుంది ఏంటి, డబ్బుల కోసం చేస్తున్నారు. అది మీ ప్రొఫెషన్ కాదు. ఇప్పుడు మీరు రేపు పొద్దున్న బీటెక్ అయిపోయిన తర్వాత క్యాంపస్ డ్రైవ్కి వెళ్తారా, చెక్లో జాబ్ చేసుకుంటారంటే క్యాంపస్ డ్రైవ్కి వెళ్తారు. బట్ మీరు క్యాంపస్లో ఉన్నంతకాలం మీకు డబ్బులు కావాలి. ఎన్ని మీకు గవర్నమెంటో లేకపోతే ఇన్స్టిట్యూటో మీ అవసరాలు తీర్చినా కొన్ని ఇన్స్టిట్యూట్ కూడా తీర్చలేని అవసరాలు మీకు ఉంటాయి. ఆ అవసరాలు మీకు తీరాలి అంటే మనం పేరెంట్స్ని అడగలేము. కాబట్టి మనం ఏదో ఒక విధంగా ఇన్ హౌస్లో ఉండి డబ్బులు సంపాదించుకోవాలి. కాబట్టి ఆ చెక్ అనేది ఒక మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమే కానీ బట్ అది మాత్రం మన లైఫ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్కి వెళ్ళినా కూడా గూగుల్లో కోడ్ సెట్ చేసి కోడ్ కాపీ చేసేస్తున్నారు. అది కాపీ చేయడం ఎంతవరకు ఉంటుందంటే కొన్నాళ్ళ వరకు సూట్ అవుతుంది. తర్వాత మనం నెక్స్ట్ లెవెల్కి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే నువ్వు ముందు ఏం చేసావని అడిగితే మనం ఏం చెప్పలేము ఆన్సర్. కాబట్టి అది మనం రోజు ఏం చేస్తున్నాము, నిన్నటికి ఇవాళకి మనలో డెవలప్మెంట్ ఏంటి, రేపు ఏ విధంగా మనం డెవలప్ అవ్వాలి అనేది మనం తెలుసుకున్న రోజే మనం సక్సెస్ అవుతాం. అంటే అది మీరైనా నేను ఎవరైనా అది నేను రోజు ఫాలో అవుతాను స్ట్రిక్ట్గా. సార్ డెసిషన్ మేకింగ్ ఏ ఫీల్డ్లో అయినా ఎలా ఉండాలి? డెసిషన్ మేకింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిర్ణయం తీసుకునే ముందే మనం 4-5 డైరెక్షన్స్లో ఆలోచించి తీసుకోవాలి. బట్ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళకూడదు. ఒక డెసిషన్ తీసుకునే ముందు సపోజ్ మీకు ఇందాక చెప్పాను ఒక సిఎస్సి తీసుకోవాలా, మెకానికల్ తీసుకోవాలా, ట్రిపుల్ తీసుకోవాలా అనుకున్నప్పుడు మీది ఏదో ఒక సోర్స్లో మనం ఒక బ్రాంచ్ తీసుకుందామని అనుకున్నప్పుడు ఇంకా బ్రాంచ్ని ఎప్పుడు కూడా మనం తిట్టకూడదు లైఫ్లో. ఉద్యోగం వచ్చినా ఉద్యోగం రాకపోయినా. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో మనం చదువుకున్నామంటే ఆ ఇన్స్టిట్యూట్ని ఎప్పుడు మనం తిట్టకూడదు. ఎందుకు తిట్టాలి చూస్తుంది, ఎందుకు మనం దాని గురించి బ్యాడ్గా ప్రాపగాండా చేయాలనుకుంటే మనలో ప్రాబ్లం ఉంది కాబట్టి మనం ఇన్స్టిట్యూట్ని ప్రాపగాండా చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూట్లో 100 మంది చదువుకుంటే క్లాస్లో 100 మంది ఫెయిల్ అవ్వరు, 100 మంది బెస్ట్ ఉండరు. కాబట్టి మనం ఎప్పుడు కూడా బెస్ట్గా ఉన్నవాడు ఏం చేస్తున్నాడో మనం ఏం చేయలేకపోతున్నాం అనేది మనం కంపేర్ చేసుకోవాలి. సో కాబట్టి ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు అంత క్విక్గా డెసిషన్ తీసుకోకుండా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అన్నప్పుడే మనకు ముందుండేటువంటి ఆల్టర్నేటివ్స్ అన్నింటిని చెక్ చేసుకొని ఇది బాగుందా 1కి 2 సార్లు మనం వాటి అన్నింటిని చెక్ చేసుకొని ఈ డెసిషన్ బాగుంది అని మీరు కన్ఫైన్ అయినప్పుడు ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ డెసిషన్ని మళ్ళీ ఎప్పుడు కూడా లైఫ్లో రిపెంట్ కాకూడదు. ఎప్పుడైనా మనం లైఫ్లో రిపెంట్ అయినాము అంటే చేసేటువంటి పని మీద శ్రద్ధ తగ్గిపోతుంది. ఎప్పుడైతే చేసేటువంటి పని మీద శ్రద్ధ తగ్గిపోతుందో మన లైఫ్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అందుకని మనం చాలా ముందుగా ప్రీవియస్ ఎక్సర్సైజ్ చేసి హోంవర్క్ చేసి డెసిషన్ తీసుకోవాలి. ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత మాత్రం వెనక్కి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. అది చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే మనం తీసుకున్న డెసిషన్స్ మనకి ఇష్టం లేకుండా తీసుకోవాల్సిన సందర్భాలు వస్తాయి. అయినా కూడా మనం వాటిని ఇష్టపడాలి. ఎందుకంటే ఆ డెసిషన్ తీసుకుంది మనమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మన దగ్గర చదివే స్టూడెంట్స్ ఉన్నారు. నేను కొంతమందిని అడిగితే మా ఫ్రెండ్ తీసుకుంది కాబట్టి నేను సిఎస్సి తీసుకున్నాను సార్, నాకు ఇంట్రెస్ట్ ఇవ్వలి అని చెప్తారు. పోనీ మీ పేరెంట్స్ని అడగచ్చు కదా అంటే పేరెంట్స్కి అంత ఎడ్యుకేషన్ లేదు అంటారు. ఫ్యాకల్టీనా అంటే ఫ్యాకల్టీ మమ్మల్ని గైడ్ కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు సార్ అంటారు. ఇట్లా కాకుండా మీరు బోల్డ్ ఎంతమంది సోర్సెస్ ఉన్నాయి మీకు.
ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న వాళ్ళే కాకుండా మీ రిలేటివ్సే కాకుండా ఒక పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ చదువుకునే వాళ్ళైనా మీకు ఆన్లైన్లో బోల్డ్ మంది దొరుకుతారు. ఇప్పుడు ఈ వెబ్సైట్స్లో ఉన్నారు. వాళ్ళకి మీరు క్వైరీ కోర్స్ చేస్తే మీ ఇంట్రెస్ట్ ఏంటనేది వాళ్ళకి మీరు కానీ కరెక్ట్గా చెప్పగలిగినట్టయితే వాళ్ళు మీ డైరెక్షన్కి వెళ్ళాలి అనేది క్లారిఫై ఇస్తారు. దాని మీద మీరు ఒక డెసిషన్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా మీ లైఫ్ సక్సెస్ అవ్వడానికి బాగుంటుంది. సార్ ఇంకోటి ఏంటంటే బ్యాలెన్స్డ్ ఎలా ఉండాలంటే ఇప్పుడు 2 డొమైన్స్ ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ థింగ్స్ కరెక్ట్గా పోతున్నాయి అనుకో, అంటే ఇన్ ద వే ఆఫ్ మనం ఎలా థింక్ చేస్తున్నామో అలా అవుతుంటాయి, కొన్ని రాంగ్గా వెళ్తుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను సార్, అంటే మాకు అకాడమిక్స్ ఉంది, ఇంకోటి అదర్ యాక్టివిటీస్ ఉన్నాయి. అంటే యూట్యూబే ఉంది అనుకోండి సార్, యూట్యూబ్లో కొంచెం రీచ్ బాగా వచ్చి అలా ఉందనుకోండి, నాకేమనిపిస్తుంది అంటే ఈ సెమిస్టర్ అలా వచ్చినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి యూట్యూబ్లో ఉంది కదా, అక్కడ బాగానే ఉంది కదా, అది చేసుకుందాంలే మనకు కొంచెం రీచ్ వస్తుంది అనిపిస్తుంది. కానీ నాకు అకాడమిక్సే ఇంపార్టెంట్. సో నేనేమనుకుంటున్నా అంటే ఈ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే దీని మీద ఇక్కడ బాగా వస్తుంది కాబట్టి దాని మీద లైట్ తీసుకొని ఇంకా సెమిస్టర్కి సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా అది ఉంది కదా అని వదిలేస్తున్నాం. సో అలా ఉండకుండా, కానీ మనకి ఇంపార్టెంట్ అకాడమిక్స్ ఇప్పుడు ఫస్ట్. అక్కడ ఇంపార్టెంట్ అనేది ఏంటంటే అక్కడ ప్రయారిటైజ్ చేసుకోవడం మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు యూట్యూబ్ అని మీరు అన్నట్టుగా అది టెంపరీ బెనిఫిట్. అది యూట్యూబ్ అనేదో లేకపోతే చెగ్ అనేదో టెంపరీ బెనిఫిట్, దట్ ఈస్ నాట్ యువర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. ఇప్పుడు సిఎస్సి చేసి నేను యూట్యూబ్లో ఛానల్స్ ఇస్తున్నా అంటే ఒక సిఎస్సి చేయకుండా కూడా యూట్యూబ్లో తీయచ్చు. యూట్యూబ్లో తీయాలంటే సిఎస్సి చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ ప్రయారిటైజ్ ఏంటి, మనం ఏం చేస్తున్నాము, మనం చేయాల్సింది ఏంటి, ఇవి ఎప్పుడైతే మీరు క్లియర్గా ఛానలైజ్ చేసుకుంటారో, అంటే ప్రయారిటైజ్ చేసుకుంటారు, ఇది నా ఫస్ట్, ఇది నా నెక్స్ట్ అని, దాని ప్రకారం మీ లైఫ్ అంతా ఉంటుంది. అట్లా కాకుండా ఇవాళకి ఇందాక నేను మీకు చెప్పింది అది, ఇవాళ ఏదో మనకు 10 రూపాయలు డబ్బులు వచ్చినాయి చాలు అనుకుంటే వాట్ నెక్స్ట్ టుమారో. అట్లా కాకుండా మీరు చదువు నాకు ఇంపార్టెంట్ ఫస్ట్. యూట్యూబ్ అనేది ఇట్స్ నాట్ ఎ ప్రొఫెషన్, ఇట్ ఈజ్ మై ప్యాషన్. యూట్యూబ్ అనేది నా ప్రొఫెషన్ కాదు, నా ప్యాషన్. ఇప్పుడు నా ప్రొఫెషన్ ఏంటి, సిఎస్సి చదువుకోవాలి. సో కాబట్టి మీరు ఎప్పుడైనా ఒక స్టేజ్కి వచ్చేంత వరకు, ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చేంత వరకు కూడా మీరు ప్రొఫెషన్ మీద ఫోకస్ పెట్టాలి. ఒక ప్రొఫెషన్ మీద మంచిగా ఫోకస్ పెట్టి ప్రొఫెషన్లో మీరు బాగా ఎలివేట్ అయిన తర్వాత అప్పుడు మీరు కావాలంటే ప్యాషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ లేకపోతే ఎంతోమంది లిరిక్ రైటర్స్, మీరు కానీ ఈ తెలుగు సినీ ఇండస్ట్రీలో లిరిక్ రైటర్స్ని చూస్తే ఎక్సెప్ట్ 1 or 2 చాలామంది కూడా ఓల్డ్ పీపుల్ లిరిక్ రైటర్స్ ఉన్నారు. దే కేమ్ ఫ్రమ్ అదర్ ఫీల్డ్స్. కొంతమంది ఆర్మ్డ్ ఫోర్సెస్లో సర్వ్ చేసి కూడా రిటైర్ అయిపోయి వచ్చి సినిమాకి పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ ప్యాషన్ అది, నాట్ ప్రొఫెషన్. ప్రొఫెషన్ ఏమన్నా ఆర్మీలో ఉన్నారు, ఆర్మీలో రిటైర్డ్ అయిపోయారు, వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ని బట్టి వాళ్ళు ఏం చేశారు, నాకు ఈ ప్రొఫెషన్ బాగుంటుంది. అట్లానే ఇప్పుడు మీరు కూడా సిఎస్సి చదువుకున్నారు, కంప్యూటర్స్లో జాబ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి కంపెనీ మైక్రోసాఫ్ట్లో ఒక మంచి కంపెనీలో జాయిన్ అయ్యారు, ఒక 10 lakhs ప్యాకేజ్ తోటి. మీకు ఎనీవే 2 days ఖాళీ ఉంటుంది, సాటర్డే సండే. ఆ 2 days ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తారు, మీరు ఎట్లాగో మెట్రోస్లో ఉంటారు బై డిఫాల్ట్, చెన్నైయో ఢిల్లీ, హైదరాబాద్, ఢిల్లీనో. ఆ మెట్రోస్లో యూట్యూబ్ ఏదైతే ఉందో చుట్టుపక్కలకి తీసుకుని వెళ్ళి మీరు ఒక టూరిజం లాగా పెట్టుకొని, ఈ కొత్త మాలాంటి వాళ్ళు ఎవరైనా అక్కడికి విజిట్ చేయాలనుకున్న వాళ్ళకి మీరు మంచి వీడియోస్ తీసి, ఈ ప్లేస్కి రావాలంటే మీరు ఇట్లా రావచ్చు, ఇక్కడ నుంచి ఇట్లా ఫెసిలిటీస్ ఉన్నాయని చూసేసి వాటిని మీరు కానీ పోస్ట్ చేసినట్టే యూట్యూబ్లో మీకు మంచి లైక్స్ వస్తాయి. దట్ ఈజ్ యువర్ ప్యాషన్. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ప్రొఫెషన్ పరంగా డబ్బులు వస్తాయి, ప్యాషన్ పరంగా కూడా మీరు ఇంకా కావాలంటే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో కాబట్టి 5 days ప్రొఫెషను, 2 days ప్యాషన్. సో కాబట్టి అట్టా మీరు లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నాకు యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి కదా అని మనం సిఎస్సి సబ్జెక్ట్స్ వదిలేస్తే మీకు డిగ్రీ రాదు. మీకు డిగ్రీ రాకుండా మీరు బయటికి వెళ్ళిపోయి నేను యూట్యూబ్లో బాగా చేస్తున్నానంటే దెర్ ఆర్ సో మెనీ పీపుల్ వితౌట్ హ్యావింగ్ డిగ్రీ, దే ఆర్ వెరీ గుడ్ యూట్యూబర్స్. ఇప్పుడు మనం చూస్తే చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్, వాళ్ళు హౌ టు ప్రిపేర్ వేరియస్ డిషెస్ అని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేదు, వాళ్ళు దే హ్యావ్ నాట్ క్వాలిఫైడ్ లైక్ యూ. వాళ్ళకి ఏమొచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ని మిక్స్ చేసి ఒక కొత్త డిష్ని తయారు చేయడం ఒకటే వాళ్ళకి వచ్చు. సో వాళ్ళకి మనకి తేడా ఏంటి? ఒకవేళ యూట్యూబ్ అనేది ఒక సర్టన్ టైంలో క్లోజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మన లైఫ్ ఏంటి? సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన ప్రొఫెషన్ ఏంటి అనేది మనం దాని మీద హైలైట్ చేయాలి. మీ ప్రొఫెషన్ మీద బాగా మీకు పట్టొచ్చి ప్రొఫెషన్ బాగానే ఉంది, మనం ఈ ప్రొఫెషన్లో లీడ్ కాగలము అనుకున్నప్పుడు మీ ప్యాషన్ చేయాలి. ఎందుకంటే ప్రొఫెషన్లో మనకి టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి, ప్యాషన్లో టైం పట్టదు. ప్యాషన్లో చాలా తొందరగా వెళ్తాం, బికాజ్ ప్యాషన్ మీన్స్ యు ఆర్ డూయింగ్ విత్ ఇంట్రెస్ట్. మీ ఇంట్రెస్ట్ తోటి మీరు చేస్తున్నారు కాబట్టి ప్యాషన్ చాలా తొందరగా సర్వైవ్ అవుతారు. ప్రొఫెషన్లో సర్వైవ్ కావడం కష్టం. కాబట్టి నా సిన్సియర్ అడ్వైజ్ ప్రొఫెషన్ మీద బాగా ఫోకస్ పెట్టండి. ప్రొఫెషన్లో మీరు ఒక సర్టన్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత దెన్ యూ టేక్ అవుట్ ద ప్యాషన్. ఇప్పుడు మీరు రీసెంట్గా చూస్తే నేను మొన్న ఒక హిందూలో ఒక ఆర్టికల్ చదివాను. పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ బెంగళూరు, పూణే వాటిలో రిమైనింగ్ 2 days వాళ్ళు ర్యాపిడో బైక్ నడుపుతున్నారు. అంటే వాళ్ళు ఇట్ నాట్ ఫర్ మనీ, వాళ్ళు 5 రోజులు సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు, ఒక 2 రోజులు వాళ్ళు ర్యాపిడో బైక్ ఎందుకు నడుపుతున్నారంటే వాళ్ళు ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీచ్కి వెళ్ళాలి, ఒక 17 kilometers నేను ట్రావెల్ చేయాలి. ఈ 17 kilometers నేను ట్రావెల్ చేయడానికి నాకు పెట్రోల్ ఖర్చు అవుతుంది, నేను వెళ్తాను. ఈ పెట్రోల్ ఖర్చు సంబడీ ఈజ్ గోయింగ్ టు షేర్. ఆ విధంగా ఏం చేస్తున్నారు, ర్యాపిడో ఎవరన్నా బీచ్కి వచ్చే వాళ్ళు ఉన్నారా?
ఈ బీచ్కి అట్లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కావచ్చు, ఎవడైనా అన్నోన్ పర్సన్ కూడా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీచ్కి వెళ్ళేటప్పుడు మీ వెనకాల బండి మీద కూర్చుని ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్ కూర్చున్నాడు అనుకోండి. మీరు ఆయనతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏమవుతాడు, మీరు ఏం చేస్తారంటే నేను సాఫ్ట్వేర్ చేస్తున్నానండి, మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నాను, ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాను మీరు చెప్తారు. ఆయన ఏం చెప్తాడు, నేను ఫైనాన్షియల్ అనలిస్ట్ని బాబు, నేను స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తానని చెప్తాడు. మీకు ఆయనతో మాట్లాడటం వల్ల ఏమవుతుంది, ఆయన నెంబర్ వస్తాయి మీకు. మీరు రేపొద్దున ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో మీరు ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మీకు మంచి అడ్వైస్ దొరికే ఇదే అవుతుంది. ఆ విధంగా మీకు రిలేషన్స్ కూడా డెవలప్ అవుతాయి. ఇది ఒక మంచి ఇన్నోవేటివ్ ఐడియా పిల్లలు చేస్తున్నది. అట్లానే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది పిల్లలు గ్రాడ్యుయేట్స్ పార్ట్ టైం వచ్చిన వాళ్ళు ఈ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ సిటీస్లో రిచ్ పీపుల్ వస్తారు. దే విల్ కమ్ బై లంబోర్గిని ఆర్ రోల్స్ రాయిస్ అటువంటి కార్స్లో వస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్, విచ్ దే డోంట్ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ ద ట్రాలీ ఆల్సో. ట్రాలీని కూడా మోయడానికి ఇష్టపడరు వాళ్ళు. వాళ్ళు ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ నోట్ చేసుకొని వస్తారు. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే అక్కడ ఒక టీషర్ట్ వేసుకొని డోర్ దగ్గర వెయిట్ చేస్తారు, మే ఐ హెల్ప్ యూ అని. మే ఐ హెల్ప్ యూ అని అంటే వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు హైర్ చేసుకుంటారు. బాబు నేను ఒక 1 అవర్ షాపింగ్ చేయాలి, ఐ విల్ పే యూ 100 రూపీస్ అనగానే ఈ పిల్లలు ఏం చేస్తారు, ఆ లిస్ట్ దగ్గర పెట్టుకొని వాళ్ళు అన్ని షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు వాళ్ళు బాత్ సోప్ అన్నారు, బాత్ సోప్స్ మొత్తం కూడా ఒక 5-6 వెరైటీస్ ఉన్నాయి మేడం, ఈ 5-6 వెరైటీస్లో వీటి ఫీచర్స్ ఇవి అని ఆవిడకి చెప్పగానే ఆవిడ ఏ ప్రోడక్ట్ అయితే అడుగుతుందో ఆ ప్రోడక్ట్స్ అన్నీ వాళ్ళకి తీసుకొని ఒక 1 అవర్లో ఈ మొత్తం షాపింగ్ చేసి ఆ ఫ్యామిలీని వాళ్ళు హ్యాపీ చేస్తున్నారు. ఇఫ్ ద సర్వీస్ ఈజ్ మచ్ మోర్ హ్యాపీ ఫర్ ద కస్టమర్, వీళ్ళు అడిగిన 100 రూపాయలకి 200 కూడా ఇచ్చి వెళ్తున్నారు. సో ఆ విధంగా ఏమవుతుంది, పార్ట్ టైం ఇన్కమ్ కూడా సంపాదిస్తున్నారు విత్ జీరో కాస్ట్. మీ పెట్టుబడి ఏం లేదు, ఓన్లీ మీరు చేసేది హెల్ప్ చేయడం వల్ల ఏంటి, మీరు వచ్చిన కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ని మంచిగా మాట్లాడటము, ఆ కస్టమర్కి ఏం కావాలో మీరు ఆ సర్వీస్ చేయడం వల్ల మీరు అడిగిన గంటకు 100 రూపాయలు కాకుండా 200 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ విధంగా మీరు డెవలప్ అవుతున్నారు. అట్లా అని ఎవరైతే ఆ విధంగా చేసుకోలేరో బికాస్ ఆఫ్ దేర్ వర్చ్యూ వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేస్తున్నారు. కొంతమంది ఓల్డ్ సీనియర్ సిటిజన్స్ వస్తారు, వాళ్ళకేంటి అన్నీ కావాలి, అన్నీ తిరగాలని ఉంటుంది, వాళ్ళు తిరగలేరు. వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తూ ట్రాలీ పట్టుకొని తిరుగుతూ వెళ్ళారనుకోండి, మొత్తం షాపింగ్ మాల్ 5 ఫ్లోర్స్ 6 ఫ్లోర్స్, వాళ్ళకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది, షాపింగ్ చేసిన హ్యాపీనెస్ ఉంటుంది, మీరు సపోర్ట్ చేసినట్టు ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళకేంటి మీరు బాగా సపోర్ట్ చేయగలిగితే మీకు 100 రూపాయలు ఇచ్చే చోట 200 ఇస్తారు, 200 ఇచ్చే చోట 300 కూడా ఇస్తారు. సో కాబట్టి ఈ విధంగా మనం ఈ రిలేషన్స్ అనేవి డెవలప్ అవుతాయి. అంతేకాని మనం ఏం కాకుండా మనం ఒక ప్రొఫెషన్లోనే ఉందాము లేదా ఒక ప్యాషన్లోనే ఉందామని కాకుండా ఫస్ట్ యూ ఫోకస్ ఆన్ ప్రొఫెషన్, దెన్ యూ ఫోకస్ ఆన్ ప్యాషన్. సార్ లాస్ట్ ఏంటంటే ఇప్పుడు కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చేయబోయే వాళ్ళకి కానీ చేసిన వాళ్ళకి కానీ సజెషన్. కెరీర్ అంటే ఇన్ ద సెన్స్ చదువుకోవటమా ఉద్యోగమా? ఉద్యోగమే సార్. ఓకే, ఉద్యోగం అనేది ఏంటంటే మెయిన్ నేను చెప్పాను కదా, రెస్పాన్సిబిలిటీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి రాజ్యాంగం ప్రకారం 18 ఏళ్ళు వస్తే మనకు ఆల్రెడీ మెచ్యూరిటీ వస్తుందని, లేకపోతే మనల్ని ఒక సిటిజన్గా గుర్తిస్తుంది గవర్నమెంట్. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మీకు మీరు రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి. అంటే మీకు ఏదైతే ఇప్పుడు మీరు మనం పడుకునేటప్పుడు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, ఈ డ్రీమ్స్ అన్నీ మనం ఫుల్ఫిల్ చేయాలి అనేది మన టార్గెట్. ఈ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి మనకి ఏం చేయాలి, మనం ఇక్కడి నుంచే మనం ఏం నేర్చుకోవాలి, ఏం స్టెప్స్ వేయాలి అనేది కానీ మీరు చక్కగా రెస్పాన్సిబుల్గా ఉంటే డెఫినెట్గా మీకు మీరు ఉపయోగపడతారు. రేపొద్దున మీకు వచ్చే మ్యారేజ్ ఎవరైతే స్పౌస్ వస్తారో వాళ్ళకు ఉపయోగపడతారు. అట్ ద సేమ్ టైం మీ పేరెంట్స్కి ఉపయోగపడతారు. అట్ ద సేమ్ టైం మీకు ఎవరైతే మీకు ఈ సొసైటీ మిమ్మల్ని పైకి తీసుకొచ్చిందో, ఈ ఇన్స్టిట్యూట్, గవర్నమెంట్, లేకపోతే మీ విలేజ్ కానీ, మీ స్టేట్ కానీ, మీ కంట్రీ కానీ, వీళ్ళందరికీ కూడా మీకు గుడ్ సిటిజన్గా తయారవుతారు. మీరు ఒక్కళ్ళు రెస్పాన్సిబుల్గా లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మన దగ్గర చాలామంది రోడ్డు మీద ఎంతోమంది తిరుగుతున్నారు. కొంతమందిని మనం అడిగితే వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్సే. ఈవెన్ మీరు చూసినట్టయితే రీసెంట్లో ఈ లేడీస్ దగ్గర చైన్ స్నాచర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్సే. వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎందుకు అట్లా అవుతున్నారు అని చెప్పంటే ఏదో ఒక రాంగ్ డైరెక్షన్లో వాళ్ళు ఇంజనీరింగ్ డ్రాప్ చేసుకోవటము. ఈ ఇంజనీరింగ్ డ్రాప్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఫుడ్ కావాలి, ఇంట్లో వాళ్ళకి ఫుడ్ ఇవ్వరు, గవర్నమెంట్ ఫుడ్ పెట్టదు. కాబట్టి వాళ్ళకి ఇన్ ద నేమ్ ఆఫ్ ఫుడ్ సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ వాళ్ళు ఏదో ఒక విధంగా సంపాదించడం అనేది ఏంటంటే దే ఫీల్ ఇట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు గ్రాబ్ మనీ ఫ్రమ్ సమ్వేర్. అట్లాంటిది కాకుండా ఎప్పుడైతే ఒక స్టూడెంట్ కానీ, ఒక మీలాంటి వాళ్ళు కానీ, నాలాంటి వాళ్ళు ఎవరైనా మనం ఎప్పుడైతే రెస్పాన్సిబుల్గా ఉంటామో ఆటోమేటిక్గా మనం డెవలప్ అవుతాము, మన ఫ్యామిలీ డెవలప్ అవుతుంది. మన ఫ్యామిలీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మనల్ని చూసి ఇంకా 4 ఫ్యామిలీస్ డెవలప్ అవుతారు, మన ఊరు డెవలప్ అవుతుంది, మన రాష్ట్రం డెవలప్ అవుతుంది, మన కంట్రీ డెవలప్ అవుతుంది. ఇది మాత్రం మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా లైఫ్ లాంగ్ బీ రెస్పాన్సిబుల్ అండి. ఇది ఒక్కటే ఇప్పుడున్న పిల్లల దగ్గర మిస్ అవుతుంది, రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే దే హ్యావ్ వెరీ బిగ్ డ్రీమ్స్, కోరికలు మాత్రం అనంతంగా ఉన్నాయి. ఈ కోరికలకి మనం ఎంతవరకు కమిట్మెంట్ అయ్యి పని చేస్తున్నామా అంటే పని చేయట్లేదు. అట్లానే వీళ్ళ దగ్గర స్కిల్ లేదా అంటే స్కిల్ చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర చూస్తే ఈ IIITలో నేను 8 సంవత్సరాల నుంచి పాఠాలు చెప్తుంటే ఈ ఒక్కొక్క పిల్లవాడికి ఆన్సర్ చేయాలంటే ఒక్కోసారి నాకున్న అనుభవం కూడా సరిపోవట్లేదు, అంత మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉన్నారు. బట్ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు డైవర్ట్ అయిపోతున్నారు, వాళ్ళ లైఫ్ మొత్తం నాశనం అయిపోతుంది. అంటే మీ దగ్గర ఒక నాలెడ్జ్ అనే మంచి వెపన్ ఉంది, దాన్ని సక్రమంగా వాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది. ఎందుకంటే పేరెంట్స్ మీకు చెప్పరు, మీరు ఆర్ అవే ఫ్రమ్ ద పేరెంట్స్. మేమున్నామంటే మేము ఎంతవరకు, మాకు ఒక స్టూడెంట్ కాదు కదా, క్లాస్కి వెళ్తే 100 మంది స్టూడెంట్స్ ఉంటారు, 60 మంది ఉంటారు, మాకు 60 మందిని చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరు రెస్పాన్సిబుల్గా అయ్యి
మీకు ఏదైనా పర్సనల్ డౌట్స్ ఉంటే ఫ్యాకల్టీని కానీ అప్రోచ్ అయినట్లయితే డెఫినెట్గా ఫ్యాకల్టీ హెల్ప్ చేస్తారు. ఇది ఎయిదర్ ఫర్ యువర్ కెరియర్ ఆర్ ఫర్ యువర్ పర్సనల్. ఆ విధంగా నేను అటువంటి ఏమైనా హెల్ప్ చేయాలంటే నేను ఐ ఫస్ట్ విల్ బీ ఇన్ ద ఫస్ట్ పొజిషన్. పిల్లలకి ఎటువంటి ఇప్పుడే కాదు, పిల్లలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏదైనా హెల్ప్ కావాలన్నా, ఇప్పుడు మీరు ఇందాక అడిగారు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ కావాలని, మీరు ఒక 5 ఏళ్ల తర్వాత సార్ నా దగ్గర 10 lakhs ఉన్నాయి ఏం చేయమంటారు అంటే, నేను ఆ రోజు మీకు ఉన్నటువంటి మంచి ఎవెన్యూస్ ఏమున్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూస్ అని చెప్పి మీ 5 లక్షలు 10 లక్షలు మీకు తక్కువ టైంలో 20 లక్షలు చేసే విధంగా నేను హెల్ప్ చేస్తాను. సార్ నాకు పర్సనల్ ఉన్న డౌట్ ఏంటంటే సార్, బాగా కష్టపడితే సక్సెస్ అవుతారు అనుకుంటారు కదా సార్, కానీ కూలీ రోజు కష్టపడతారు సార్ ఉదయం నుంచి సాయంత్రం. అదే అంటాను, ఇక్కడ సక్సెస్, ఇక్కడ కష్టం అనేది 2 రకాలండి. హార్డ్ వర్క్ అనేది పాత రోజుల్లో, ఇప్పుడు హార్డ్ వర్క్ కాదు కావాల్సింది, స్మార్ట్ వర్క్ కావాలి. అంటే ఇప్పుడు మీ పక్కన కూర్చున్న ఫ్రెండ్కి 90% ఉంది బీటెక్లో, మీకు 90% ఉంది. మీరు అతను ఒకే క్లాస్లో కూర్చున్నారు, ఒకే డామ్లో కూర్చున్నారు, ఒకే ఊరు నుంచి వచ్చారు. మీ ఇద్దరు నేను ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలంటే హౌ యు ఆర్ డిఫరెంట్ విత్ యువర్ ఫ్రెండ్ అనేది నా క్వశ్చన్. కాబట్టి మనం ఎప్పుడు కంపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, క్లాస్లో 60 మంది ఉంటే ఈ 60 మందికి ఉన్న స్కిల్ ఏంటి, నాకు ఉన్న స్కిల్ ఏంటి. ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున క్యాంపస్ డ్రైవ్ పెట్టినా కూడా 20 మంది క్యాంపస్ డ్రైవ్కి వస్తారు. అర్థమెటిక్ ఎగ్జామ్ వాళ్ళు రాస్తారు, యాప్టిట్యూడ్ రాస్తారు, రీజనింగ్ రాస్తారు, అందరూ రాస్తారు. అందరిలో 60 మందిలో 30 మంది పైకి వస్తారు. ఈ 30 మందిలో టెక్నికల్ ఇంటర్వ్యూ 20 మంది క్వాలిఫై అవుతారు. టెక్నికల్ తర్వాత హెచ్ఆర్కి 10 మంది వస్తారు. ఈ 10 మందిలో 5 వేకెన్సీస్ ఉన్నాయి. 5 వేకెన్సీస్ నేను ఎట్లా తీసుకోవాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఫర్ హెచ్ఆర్ మేనేజర్. ఈ 5గురిని తీసుకోవాలి అంటే మన దగ్గర మిగతా వాళ్ళ దగ్గర లేని స్కిల్ మన దగ్గర ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారంటే, ఇంటర్వ్యూయర్ మనల్ని క్వశ్చన్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్లు జనరల్గా ఇంటర్వ్యూయర్ క్వశ్చన్ మనల్ని అడుగుతారు. వాళ్ళు ఏమడుగుతారంటే, కొన్ని సందర్భాల్లో మన యొక్క టెస్టింగ్ ఎట్లా ఉందని తెలుసుకోవడం కోసం మీరు మమ్మల్ని ఏమన్నా అడిగే క్వశ్చన్స్ ఉన్నాయని అడుగుతారు. మనం అప్పుడు ఏమంటే వీ ఫీల్ ఇట్ ఈజ్ ఎ ప్రివిలేజ్గా తీసుకొని మనం ఏదేదో అడగరాని క్వశ్చన్లను అడిగేస్తాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మన యొక్క లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ని, మన యొక్క దీన్ని పట్టుకొని సో ఈజ్ నాట్ ఫిట్ ఫర్ అవర్ కంపెనీ అని చెప్పి పక్కన పెట్టేస్తారు. సో కాబట్టి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మనం మిగతా వాళ్ళకన్నా ఏ విధంగా డిఫరెంట్గా ఉన్నాము. పాత రోజుల్లో ఆడ్ మ్యాన్ అవుట్ అనేవాళ్ళు, ఇప్పుడు ఆడ్ మ్యాన్ అవుటే సర్వైవ్ అవుతున్నారు. కాబట్టి ఐ ఆల్వేస్ ప్రిఫర్ సాఫ్ట్ వర్క్ రాదర్ దాన్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ మీరు అన్నట్టు కూలీలు ఎవరో సంపాదిస్తున్నారు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి అందుకనే వాళ్ళు అన్స్కిల్డ్ వర్కర్స్ అన్నాం. మీరు అందరూ స్కిల్డ్ వర్కర్స్, మేము స్కిల్డ్ వర్కర్స్. అంటే మనం చేసేదాన్ని జాగ్రత్తగా చేసుకొని వెళ్ళాలి, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి, సాఫ్ట్గా పనిచేయాలి. అందులో దట్టు మీరు సాఫ్ట్వేర్లో ఉన్నారు. సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ అంటే ఏంటి, మీరు సాఫ్ట్గా పనిచేయాలి, ఎక్కువ డబ్బులు తీసుకోవాలి. ఈ సాఫ్ట్గా ఉండాలంటే మనకి మిగతా వాళ్ళకి తేడా ఏంటి, ఎప్పుడు కూడా మనం అది కంపారిటివిటీ పెట్టుకోవాలి. రిలేటివిటీ అంటాం దాన్నే మనం ఇంగ్లీష్లో. ఈ రిలేటివ్నెస్ అంటే మనకి వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 ఏళ్ల పాటు జావాలో పనిచేశారు, లేకపోతే 5 ఏళ్ళు ఏఐలో పనిచేశారు. 6వ సంవత్సరం ఏఐ ఉంటుందని గ్యారంటీ ఉందా? అంటే నెక్స్ట్ మార్కెట్ ఎట్లా ఉంది, ఫార్వర్డ్ థింకింగ్, దాన్నే ఫోర్కాస్టింగ్ అంటాం. 5 ఏళ్ల తర్వాత ఏఐ అయిపోతుంది. కాబట్టి మనం 4వ సంవత్సరం నుంచే నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి. అట్లా కాకుండా ఏఐ ఉంటుందిలే అనుకుంటే 5 ఏళ్ల తర్వాత ఏఐ అయిపోతే మీ జాబ్ పోతుంది. అప్పుడు మళ్ళీ మీరు ఇంకో కోర్స్ నేర్చుకొని జాబ్కి వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ 1 more year. ఈ 1 more year మీ ఫ్యామిలీని ఎవరు లీజ్ చేస్తారు? సో కాబట్టి మీరు నెక్స్ట్ రాబోయే సంవత్సరాల్లో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా మీరు మారటము. రెండోది ఏంటంటే, ఉన్న వాళ్ళందరితోటి మనకేమి కొత్త డిఫరెన్స్ ఉంది, వాళ్ళకి మనకి తేడా ఏంటి అని మనం ఎప్పుడైతే ఈ 2 అసెస్ చేసుకుంటూ వెళ్తామో అప్పుడే మీకు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, టైంని ఎవడైతే చక్కగా సద్వినియోగం చేసుకుంటారో లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళందరూ వాళ్ళేనండి. 24 గంటలు ప్రతి ఒక్కళ్ళకి ఉండేది. 24 గంటలని ఎవరైతే చక్కగా సద్వినియోగం చేసుకున్నారో వాళ్ళు సక్సెస్ అయ్యారు. 24 గంటలు కష్టపడ్డ వాళ్ళు ఎవరు సక్సెస్ అవ్వాల. సద్వినియోగం చేసుకోవడం అంటే ఆప్టిమంగా వాడుకున్నారో వాళ్ళు సక్సెస్ అయ్యారు. అంతేగాని నేను 24 గంటలు నిద్రపోతుంటాను, లేదా 24 గంటలు నేను కష్టపడతాను, నాకేం రిజల్ట్ రావట్లేదు అంటే రిజల్ట్ రాదు. మనం పనిచేసేది ఒక డైరెక్షన్తో పనిచేయాలి. ఆ డైరెక్షన్తో ఎప్పుడైతే పనిచేస్తామో మనకి సక్సెస్ డెఫినెట్గా ఆటోమేటిక్గా ఇవాళ కాదు రేపు వస్తుంది. అంతేగాని సక్సెస్ విల్ నెవర్ స్టాప్. 24 గంటలు పని చేసినా స్మార్ట్గా చేయాలి. స్మార్ట్గా చేయాలి, అది కావాలి. ఇప్పుడున్న పరిస్థితి అనేది స్మార్ట్ వర్కర్ కావాలి. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. పాత రోజుల్లో అంటే 10 మంది ఉంటే 10 మందికి పని దొరికేది. ఇప్పుడు 10 మంది ఉంటే ఇద్దరికే పని దొరుకుతుంది. ఆ 10 మందిలో ఇద్దరం మనం ఉండాలి. మనం ఉండాలంటే 8 మందికి లేని స్కిల్ మన దగ్గర ఉండాలి. ఆ స్కిల్ని మనం ఎట్లా డెవలప్ చేసుకోవాలి? అది మీరు నాలెడ్జ్ పరంగా డెవలప్ చేస్తారా, లేకపోతే మీ యాటిట్యూడ్ పరంగా డెవలప్ చేస్తారా, మీ బిహేవియర్ పరంగా డెవలప్ చేస్తారా, ఏదైనా డెవలప్ చేసుకోండి. వాళ్ళకి లేనిది నా దగ్గర ఉంది అనేది మీరు ఎప్పుడైతే ప్రౌడ్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారో డెఫినెట్గా ఫ్యూచర్ ఈజ్ యువర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.